మనం తెలియచేసి సంగతి దాచాలి. ఒక మాట ఉంది కదా, ఆస్తమైన మాట ఎవరితో చెప్పకూడదంట, ఆలితో కూడా చెప్పకూడదు అన్నారు కదా. అలాగే సేవకులమైన మనం మనస్సులో పెట్టుకొని అవసరమైన మాట చెప్పారు ఇక్కడ సౌలు. కానీ సంగతిని కొన్ని విషయాలు మన మనసులో పెట్టుకుని కుటుంబాల మధ్యలో, సంఘాల మధ్యలో, సేవల మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఒకరి మాట ఒకరితో ఇది ఎలాగంట అది ఎలాగంట ఇలాంటివి లేకుండా ఎక్కడ జాగ్రత్త ఉండాలో అది నా జీవితంలో చేస్తున్నాను కాబట్టి చెప్పడం. నాలుగవదిగా బైబిల్ గ్రంథంలో నాలుగవదిగా మనం ఏం చూడగలమంటే, దాగి ఉన్నాడు. అతను పెద్దగా చేయటానికి, అధికారం ఇచ్చి చేయటానికి అందరూ ఆలోచన చేస్తూ ఉండగా సౌలు ఎక్కడో దాగి ఉన్నాడు సామానుడు. అప్పుడు వారు వెళ్ళి పిలుచుకొని వచ్చే వరకు తన్ను తాను దాగి ఉన్నారు. మనమైతే ముందుగానే అన్నీ కూడా చెప్పి నేనే 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 ఆ వ్యక్తిని అని గొప్పలు చెప్పుకుంటా. చాలా జాగ్రత్తగా దైవ సేవలో మనం ముందుకు సాగుతున్న వారు ఇది కూడా దాగి ఉండుట, లేక మనం కొంచెముగా ఉండుట, ముందే వెళ్ళి అన్ని చేయటం, ఇలాంటి ఉండకుండా ఉండాలని ఈ విషయం నాలుగవదిగా తెలియజేస్తుంది. ఇవన్నీ చాలా అనుభవాలు, సమయం లేక క్లుప్తంగా. ఐదవది చెప్పి నేను ముగిస్తానండి. కొందరు పనికి మాలిన వారు, ఇతడ మమ్మల్ని ఏలే రాజు, ఇతడ మమ్మల్ని కాయువాడు అని హేళన చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే 27వ వచనములో ఈ మనుష్యుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసిరి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఈయన సేవకుడా, ఈయన పెద్ద పరిచర్యలు చేస్తారా అని మనల్ని కొందరు అనాలోచితంగా ఆలోచన చేయవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, తాను చెవిటి వాడివలి, వినని వాడివలి ఆ యొక్క పనికి మాలిన వారి మాటలన్నీ మనము కూడా సేవలోకి వెళ్తున్నాం. అటువంటి అన్ని చెవిని పెట్టుకోకుండా దేవుడు మనకిచ్చిన లక్ష్యాలు, పరిచర్యలు చేసుకుంటూ ముందుకు సాగుదుముగాక. మాటలు తెలియజేస్తామండి. 10 గంటలకి బ్యాటరీ డౌన్ అయిపోయిందా? కొంచెం గట్టిగా కలిసి చప్పట్లు కొడితే కొంచెం ఎనర్జీగా ఉంటుంది. థ్యాంక్ యూ అయ్యారు. పెద్దపూర్లో అగాపే మినిస్ట్రీస్ ద్వారా బహుశా ఈ ప్రాంతంలో అయ్యగారిని ఎరగని వారు ఎవరు లేరనుకుంటున్నా. సో 91లో చెన్నై నుండి కందుకూరుకి వచ్చారు అయ్యగారు. మరి ప్రసాద్ అయ్యగారు అయితే గుంటూరు నుంచి వచ్చారు. నేనైతే బాపట్ల నుండి. కందుకూరులో ఎక్కడెక్కడి నుండో దైవజనుల్ని దేవుడు లేపుకుని కందుకూరుకి తీసుకొచ్చి మరి గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మరి మీ విషయంలో కూడా అంతే. నా మట్టుకైతే నేను సేవ అన్నా, సేవకులన్నా ఎరగని కుటుంబం. మరి నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాగా ప్రభు పరిచర్యలో ఉంటానని. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఒక విశేషమైన ప్రణాళిక దేవుడు కలిగి మరి ఈ యొక్క మహిమ కలిగిన పరిచర్యలను దేవుడు జరిగించడానికి అల్పుడును అయోగ్యుడును నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, పిల్లగా మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో 2 వర్తమానాలు ఉంటాయని చెప్పాను. సో ఆ 2 వర్తమానాలు కూడా వెరీ షార్ట్ మెసేజెస్. 1 గంటకల్లా క్లోజ్ చేసుకోవాలనుకున్నాం మేము. మరి 12:05 అయింది. సో మొట్టమొదటిగా ఆర్చ్ బిషప్ గారు భాస్కర్ రెడ్డి గారు ఒక 20 to 25 minutes he is ready to share the word of God. మరి గట్టిగా చప్పటి కొడుతూ వారిని ఆహ్వానిద్దామా? రైతులో బాగున్నారండి అందరూ. ఈ ముఖాలు చూస్తుంటే మేమేమో హైదరాబాద్ నుంచి నైట్ బయలుదేరి వచ్చాం. మేమేమో ఫ్రెష్ ఉన్నాం. మీ ముఖాలు చూస్తుంటే ఇక్కడ వాళ్ళే డల్ అయిపోయాయి.
సో కానీ మనం ఎప్పుడు కూడా దేవుడు మరి గొప్ప ప్రణాళిక కలిగి ఈరోజు మమ్మల్ని మీ మధ్యలో పంపించారు. మీరు నాకు ఆర్డినరీ యూనివర్సిటీ, ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి మీరు ఒక గౌరవ BTHలో మరి ఈ ట్రైనింగ్ సర్టిఫికేషన్ తీసుకున్నారంటే మీరు అదృష్టవంతులు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా శ్యామ్ గారికి కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే HS యూనివర్సిటీ ఎవరితో టైప్ పెట్టుకోవద్దు. మేము ఎఫిలేషన్ ఏమో చాలా మంది అడిగారు నన్ను, మేము కూడా చేస్తామంటే నేను ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. ఎందుకంటే వారిలో ఉన్న కృష్ణ తపన ఈయన అవుతే కరెక్ట్గా రన్ చేయగలరు అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మరి HS యూనివర్సిటీకి నేను సానుకూలంగా ఇప్పుడు 3 గ్రాడ్యుయేషన్ చేశాం. ప్రతిసారి నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఆ భారం ఏదో నా మీద వేసుకొని ఆయనకి ఒత్తిడి ఉండకూడదు. ఎంతో ఇది ట్రైనింగ్ అంటే మీకు తెలియదు, చాలా ప్రెజర్తో ఉంటుంది. మాకేంటంటే దేవుడిచ్చిన ఆ యొక్క భారం బట్టి చేస్తాం తప్పించి బైక్ చూడటానికి కోట్లు డ్రెస్సులు అన్నీ ఉంటాయి కానీ మా మీద సాతాను పోరాటం ఎక్కువ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ అది జయించుకొని అన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలను తయారు చేయాలని ముఖ్య ఉద్దేశంతో శ్యామ్ గారు వెళ్తున్నారు. కాబట్టి మరి HSC టైప్ అవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా వారు మాతోటి, మేము వారితో కూడా ఉన్నాం. సో ఏ ప్రోగ్రామ్ అయినా నన్ను పిలుస్తారు తప్పకుండా. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో ఆర్చ్ బిషప్ గారు భాస్కర్ రెడ్డి అయ్య గారు వచ్చారు. గట్టిగా చెప్పండి కూడా. ఆయనకి 74 years ఏజ్. ఆయన ఒక యూనివర్సిటీకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మరి చెన్నై యూనివర్సిటీలో వర్క్ చేశారు. ఆయన MBA MCA కోర్సెస్ అన్నిటికీ కూడా హెడ్గా ఉంటూ అనేక మంది మిగిలిన స్టూడెంట్ చూస్తున్నారు ప్రాక్టికల్, నాట్ ఓన్లీ థియలాజికల్గా. వారు మన HS యూనివర్సిటీలో నాతో పాటు డైరెక్టర్గా ఉంటూ నాకు కూడా కొన్ని సజెషన్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దవారి సజెషన్ మనం తీసుకోవాలి. అన్ని మాకు వచ్చాను అనుకున్నాడు ఏమి రాదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడు గ్రో అవ్వడానికి కారణం ఏంటంటే ఈగో ప్రాబ్లం. నాకు తెలుసులే, ఆయన చెప్పడం ఏంటలే, వేరేంట్లే అనుకుంటాను. నీ జీవితం ఎప్పుడు కొద్దించిపోయి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే ఇతరులు గౌరవిస్తావో, దైవజనులకు హానం చేస్తావో, దేవుడు ఆటోమేటిక్గా నేను బ్లెస్ చేస్తాడు. సో నువ్వు ఎంత పొజిషన్కి వెళ్ళాలంటే నువ్వు ఎంతమందికి దైవజనులను ప్రేమిస్తున్నావో అంతగా నువ్వు హెచ్చరించబడతావు. కాబట్టి మన మధ్యలోకి మరి రాత్రి మేము బయలుదేరుతున్నప్పుడు చాలా దినమంతా చాలా ఎండగా ఉంది. అయితే మేము అనుకున్నాం మరి ఒక 4 days బ్యాకే నాకు కొద్ది సన్ స్ట్రోక్ వచ్చింది. మా వైఫ్ కూడా వెళ్ళొద్దన్నారు. పోన్లే, కానీ నేను మాట ఇచ్చాను వస్తానని చెప్పి. ఏదేమైనా వెళ్దామని నేను అయితే స్థిరపరచుకొని మా వైఫ్ అడిగింది అడ్రస్ ఎక్కడ, పాంప్లెట్ పంపించి. అంటే నేను అది ఎవరు నాకే తెలియదు, నేను వెళ్తున్నాను చెప్పాను. రాత్రి వరకు పాంప్లెట్ పంపించాను. బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు పాంప్లెట్ పంపించాను. నెల్లూరు దగ్గర అంటే అది కూడా నాకు తెలియదు ఏ ప్లేస్. అక్కడికి వెళ్తున్నాము, AC బస్సులో వెళ్తున్నాము. డోంట్ వరీ, ఇది దేవుని పని అని చెప్పినప్పుడు రాత్రి ఆల్మోస్ట్ 11-12 నుంచి వర్షం మొదలైంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు లేకపోతే ఈ వేడిలో ఈ డ్రెస్ వేసుకొని నిల్చోవాలంటే మీరు చావటకు మేము చావటానికి అమ్మ ఎందుకు వచ్చేవారు అనిపించే ఎండలు. అటువంటిది దేవుని కృపను బట్టి మార్నింగ్ దాకా వర్షం పడతాము. ఇంత క్లైమేట్ ఒక్క రోజులోనే చేంజ్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో ఇది దేవుని కృప. అంటే మీ మీద దేవుని కృప ఉంది, మా మీద దేవుని కృప ఉంది. కాబట్టి క్షేమంగా మాకు ఎండ బాధ తగలకుండా మమ్మల్ని తీసుకొచ్చారు. మీరు కూడా ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క గ్రాడ్యుయేషన్ తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ రోజు చెప్పిన మాటలు చాలా విలువైనవి. అది మీ హృదయంలో తీసుకోండి. మరి భాస్కర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మరి వారు రాజశేఖర్ రెడ్డి గారికి బంధువులు అవుతారు. చాలా వ్యాక్సినేషన్ కూడా చేశారు. చాలా భయంకరమైన జీవితం నుంచి వారు హిందువుల నుంచి రక్షించుకొని దేవుడు మరి దేవుని గురించి ఎక్కడైనా సరే సేవలో ముందుంటూ మేము ఇద్దరం కూడా ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్లో ఉన్నాం. అలాగే తెలంగాణ బిషప్ కౌన్సిల్లో మా ద్వారా ఉద్యమం తీసుకొచ్చాం. ఆమె గడి సభలో ఉంటాం. ఏంటంటే మీకు పై కనపడితే చిన్న ఉంటాం కానీ మొత్తం స్టేట్లు వెళ్తూ ఉంటాం అనమాట. ఆమె గడి చెప్పండి. అదే అంటే ఒక బిషప్ లైన్లో పెట్టాలంటే మీకు తెలుసు ఎంత కష్టం. చిన్న పాస్టర్ గారిని లైన్లో పెట్టడమే చాలా కష్టం. అటువంటిది మేమంతా ఏం చేస్తామంటే అందరి బిషప్ను ఒక ట్రాక్లో తీసుకొచ్చి అందరికీ కూడా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మేము పంపిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మమ్మల్ని బలంగా వాడుకుంటున్నారు. ఆంధ్ర కానీ తెలంగాణలో, ఇటు కర్ణాటకలో, మహారాష్ట్ర, లాస్ట్ 1-2 months బ్యాక్ ఢిల్లీ చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఈ విధంగా ఒక 6,500 స్టూడెంట్ గట్టిగా మన HSC కలిగి ఉన్నారు. మీకులాగా చెప్పండి కొట్టండి. అన్నింటికి చెప్పండి కొట్టండి. అప్పుడు మీరు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఏం జరగదు. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ రెవల్యూషన్. నీ జీవితంలో ఒక మార్పు రావాలంటే ఫస్ట్ నీలో చేంజ్ రావాలి. నీవు ఎప్పుడు కూర్చొని ఎప్పుడు మాట్లాడుతుంటే నీ జీవితం అలాగే ఉంటుంది.
నీలో స్పిరిట్ ఆత్మ ఎప్పుడో వస్తుందో నువ్వు ఇంకా పవర్ఫుల్గా తయారైపోతూ ఉంటావు. కాబట్టి దేవుడు వాడుకుంటూ ఉంటాడు. అందుకే డల్గా ఉండకూడదు. పాస్టర్ గారు అంటే ఏంటి, మాట్లాడుతూ ఉండాలి, దేవుని వైపు అనేక మంది తిప్పుతూ ఉండాలి, నువ్వు పని చేస్తూ ఉండాలి. ఇంట్లో సామపదలో కూర్చోడానికి కాదు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్వి, సమాజాన్ని మార్చే పర్సన్. నువ్వు ఒక మాట మాట్లాడితే అనేక వేల మంది మారుతారు, సంఘాలు ఉద్యోగం పడతాయి. కాబట్టి నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయాలి. ఒక ఉద్యోగస్తుడు 8 గంటలు పని చేస్తాడు, మనం 8 గంటలు పని చేస్తాం, ఒక ఆదివారం పని చేస్తాం, అంతేనా? చెప్పండి, ఒప్పుకోవాలా? 8 గంటలు చేస్తే ఇంకా చేతి ఎవరు? నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను. 1 గంట కష్టపడిపోయి ఆదివారం 2 మెసేజ్లు చేసేసి ఆ వచ్చిన వాళ్ళని ఒకరిని దృష్టిలో పెట్టి మెసేజ్ చేసి ఆయన ఫుల్ వాయిస్ చేసి ఆఫీస్ గురించి చెప్పేసి మెసేజ్ పంపించేస్తాం. ఇది కాదు. ఎవ్రీడే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు పనిచేయాలి మనం. 8 గంటలు వాళ్ళు చేస్తున్నారంటే 10 గంటలను మనం పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. నేను వచ్చిన తర్వాత హెచ్ఎస్సికి వచ్చిన తర్వాత ఈ డైరెక్టర్ పోస్ట్ రాకముందు నుంచి ఎప్పుడైతే దేవుని సేవలో వచ్చానో నా జాబ్లను వదిలిపెట్టి 10 కాదు 15 గంటలు కూడా పనిచేయడం మొదలుపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇన్ని వేల ఇస్తున్నాడు దేవుడు, ఇన్ని ప్రాంతాలు ఇస్తున్నారు, ఇన్ని స్టేట్స్ ఇస్తున్నారు, ఇన్ని దేశాలు వెళ్ళగలుగుతున్నాం అంటే కారణం ఇంట్లో కూర్చుంటే అవేది కాదు. సో సేవకుడిగా నీకు నాకు దేవుడు ఎంతో బాధ్యత ఇచ్చాడు. అనేక మంది రక్షించాలన్నా పాడైపోవాలన్నా నువ్వు నేనే కారణం. అనేక మంది నరకానికి వెళ్ళాలన్నా లేదా పరలోకానికి వెళ్ళాలన్నా మనమే కారణం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ బాధ్యతతో మనం ముందుకు వెళ్దాం. మరి ఇప్పుడు ఆర్చ్ బిషప్ పై గారు మరి వారు ఎంతో బిజీలో ఉన్నా సరే మరి నా మాట తీసివేయకుండా, సార్ ఇలాగే ఏవై కింగ్డమ్ బైబిల్ కాలేజ్ మనదే, మన ఫ్రెండ్ అండి, తప్పకుండా మీరు రావాలా, మీ చేతుల మీదుగా బ్లెస్ చేయాలన్నప్పుడు వారు ప్రయాణం కూడా లెక్క చేయకుండా సమయంలో నాతో పాటు మీ మధ్యలోకి వచ్చి సంతోషంగా వచ్చారు. అనే ఒక్క మాట మాట్లాడకుండా ఎంతో సంతోషంగా వెళ్తున్నాం. బస్సులో దేవుడు మనకి ఇచ్చాడు అవకాశం, వెళ్ళాలా, అభిషేకించాలా, పంపించాలా. అందరూ వెళ్ళిపోతారు మేము చెప్పము, శుభార్త చేస్తాం. 24 మందిని ఇస్తున్నాం. 24 మంది సూపర్ ప్రీచర్స్ అయిపోతారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అందులో 2 చాలు. ఆమె గడి చెప్పండి. మా డ్యూటీ మేము చేస్తాం, మీ డ్యూటీ మీరు చేస్తే దేవుడి ద్వారా ఆశీర్వదించబడి నాకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తున్నాం. దేవుడు వెళ్ళమన్నాడు, అభిషేకించమన్నాడు. సమయాలు నిలబడ్డాడు, అభిషేకించమన్నాడు. దావీదుని అభిషేకించి అది మా డ్యూటీ. అందరికీ వాక్యం చెప్పడానికి ఇస్తాడు, పాటలు పాడడానికి ఇస్తాడు, కానీ అభిషేకం అందరికీ దేవుడు వాడుకోడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ అథారిటీ పవర్ ఉన్నవాళ్ళే దేవుడు వాడుకుంటాడు, ఆ నమ్మకం ఉన్నవాళ్ళే దేవుడు అభిషేకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు మీద ఉన్న అభిషేకము తిమోతి మీదకి వెళ్ళింది, తిమోతి మీద ఉన్న అభిషేకము టైటస్ తీతు మీదకి వెళ్ళింది. కాబట్టి ఇట్స్ ట్రాన్స్ఫరబుల్ గిఫ్ట్ అంటారు. నేను అభిషేకిస్తున్నానంటే రేపొద్దున మీరు ఇంకొకరిని అభిషేకించడానికి మీరు ఆథరైజ్డ్ పర్సన్ అవుతారు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది బాగా నిద్రపోతున్నారు, ఒకసారి చప్పట్లు కొడతారు. సో ఈ మధ్యాహ్న సమయంలో మరి ఒకసారి అందరినీ కూడా ప్రేమపూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఏవై కింగ్డమ్ బైబిల్ కాలేజ్కి మనం ఇంకా మరి వారికి స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెప్తారు. నాకు వల్ల ఇక్కడ ఒక్కడే ఉండదు. రేపు పొద్దున్న ఆయన వైజాగ్ వెళ్తాడు, లేకపోతే విజయవాడ వెళ్తాడు, గుంటూరు వెళ్ళిపోతాడు, అక్కడ బ్యాచ్ తయారు చేసుకుంటాడు, నర్సీపట్నంలో బ్యాచ్ పెడుతున్నారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. మీకు అవైలబిలిటీ కూడా ఉంటారో ఉండకపోవచ్చు, ఉన్నప్పుడు వాడుకోండి. ఆమేన్. ఎందుకంటే దైవజనులు గొప్ప భారం కలిగి దైవజనులు ఇచ్చారు. వారిని మన ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా గట్టిగా నియమిస్తూ మరి ఉత్తర్వులు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా దేవుడి సభలు వాడుకోవడం మా కోరిక. మా సర్వీసులు మంచిగా ఉంటాయి. అయ్యగారి అయిపోయిన తర్వాత నేను కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి మీకు గ్రాడ్యుయేషన్ ఇస్తాం. ఇట్స్ టైమ్ టు అవర్ ఆర్చ్ బిషప్ భాస్కర్ రెడ్డి అయ్య గారు. ప్లీజ్ కమ్ అండ్ గట్టిగా చప్పట్టుకోండి. చాలండి. అభిషేక్ గారికి తండ్రి గారు వచ్చారు. తండ్రి గారు అంటే పెళ్లికెళ్ళే అనుకోండి, విషయాలు ఉంటామా, పెళ్లిగడ్డ అలా కూర్చుంటామా, దానికంటే విలువైంది అభిషేకం. ఆమేన్, హల్లెలూయా. మీ పెళ్లి జీవితం రోజు ఎలాంటిదో దానికంటే విలువైన రోజు ఇది. కాబట్టి ఈ రోజు మీరు అనాలోచనగా ఉండే కంటే దేవుని మాటలు వినండి. వారు చెప్పిన సందేశము పాయింట్స్తో ఉంటుంది. అది మీరు హృదయాన్ని టచ్ చేసేటట్టు దేవుడు గొప్ప కార్యం చేయాలని మీరు ప్రార్థనాపూర్వకంగా వినండి. ఈ 1 hour 2 hours ఉంటాం మీ మధ్యలో, కానీ ఈ సమయాన్ని మీరు పోనించుకోకండి. మీరు ఏ బ్లెస్సింగ్ దేవుడు ఏ మాటలు మాట్లాడుతున్నారు వారు మాట్లాడతారు, మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఇట్స్ టైం ఫర్ అవర్ బిషప్ సార్. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ బిషప్ గారు. మా గురించి ఎక్కువ
చెప్పలేదు, తక్కువ చెప్పలేదు, తగినంత చెప్పాను. చాలా సంతోషం. అయితే ఇంతకుముందు చెప్పినటువంటి రెవరెంట్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి మాటలు. నేను ఏమి చెప్పాలనుకున్నానో అది వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నేను ఈ సమయంలో మాట్లాడువాడు నీవు కాదు. ఈ సమయంలో నేను ఏమి మాట్లాడాలో నీలో ఉండి నేను మాట్లాడతాననేటువంటి మాట మత్తయి సువార్తలో ఉన్నది. మీ అందరికీ బాగా తెలిసిందే. ఓకే. మరి మొదటి సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో చక్కటి మాటలు వివరించారు. నేను అది అనుకున్నా కానీ అక్కడి నుంచి జంపై వేయడానికి వెళ్ళాం. దేవుడికి స్తోత్రం. మీరు ఏమనుకోకపోతే ఒక మాట, మీకు దేవుడు తెలుసా? ఏదో 2 మాటలు చెప్పిపోసా అని ఊరికే కూర్చోాలంటే మా కడప భాష మాట్లాడుతుంది. ఏమి మీరు ప్రశ్న చేస్తే మేము ఎంత ముసలోళ్ళము, ఎంత గ్రాడ్యుయేట్స్ అన్నీ చేసుకున్నాం, మీరు వచ్చి దేవుడు తెలుసా? ఇది ఏమి ప్రశ్న ఇది? దేవుడు తెలుసన్న వాళ్ళు దయచేసి చేయొద్దండి. ఏమనుకోండి, నన్ను క్షమించండి. అంటే మీకు ఎవరు దేవుడు తెలియదని అర్థం? మరి చేయొద్దామన్నా. చాలా సంతోషం. నేను కూడా ఉంటే చెయ్యి ఎత్తేవాడిని కాదు. ఎందుకంటే అది అవమానకరంగా ఉంటుంది. నువ్వు ప్రశ్నించేదేమి, నేను జవాబు చెప్పేదేమి, అది కాదు. దేవుడు మీకే కాదు అందరికీ తెలుసు. కానీ దేవుడికి నీకు తెలుసుండాలి. అర్థమైందా? అర్థమైతే మరి చెప్పట్లు కొట్టుకోకుంటే బాగుంటుంది, కొట్టుకోకుండా. నేను సామాన్యంగా పాస్టర్లు బిషప్లు చెప్తే మానలేదు. మీరు కోళ్ళు కుక్కలు కోసిటారని నేను మనుషులు కోసిన జాతి. ఆ ప్రాంతం నుంచి వచ్చిన బాబు పట్టుకున్న చేతిలో బైబిల్ పట్టుకున్నా. ఎందుకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మీరు నమ్మితే వచ్చారేమో, నేను అట్లాంటి కాదు. డౌటింగ్ తామా కంటే డౌటెస్ట్ మ్యాన్. అందుకని యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకుంది అన్నమాట. ఇప్పుడు మీకు దేవుడు తెలుసా నాన్న కదా? నేను ఇదే సభలో ఇదే వేషం వేసుకొని, వేషం అంటే మీరు వేరే అర్థం చేసుకోకండి. ఎందుకంటే మనం అందరూ వేషాలు వేసుకున్నాం. పైన వేషాలు, లోపల వేషాలు కూడా దేవుడికి తెలుసు, మీకు తెలుసు. ఇంకా ఎవరికి తెలుసు? పై వేషం కనపడుతుంది, లోపల వేషాలు మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఇంకా ఎవరికి తెలుసు? అయ్యగారు చెప్పడం కొట్టారు, సాతాను కూడా తెలుసు. అందుకనే మీ ప్రతిక్రియ, నా ప్రతిక్రియ ఏలాగా ఉన్నాము మీరు వింటున్నారా, వింటున్నట్టు నటిస్తున్నారా? నేను సినిమాలు తీసినాను, కొట్టుకోండి నెట్లో పట్టుకొని చూద్దామంటే పిక్చర్ నాదే. మనీ పిక్చర్ నేను తీసిందే. నేను అన్ని అయిపోయి 15వ రీల్లో ఉన్నా. 15వ రీల్ అంటే అర్థమైన మీకు సినిమా అయిపోతుంది. 74 ఇయర్స్ నాకు, 74 ఏళ్ళు. సినిమా అయిపోతుంది క్లోజ్. కాబట్టి నేను చెప్పే పోతున్నా, మీరు మళ్ళా నా దగ్గరికి రావాల్సిన వారే. దేవుని అయితే ఇక్కడ సిద్దిపేట అంటే కేసీఆర్ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. నేను ఆ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ సిద్దిపేటలో చిన్న ప్రోగ్రాం జరుగుతుంటే మేము అక్కడ చర్చి ఓపెనింగ్ పోయినాము. ఇదే క్యాసిటీలో ఉన్నామంటే అయ్యగారు మీరు కూడా రండి, కేసీఆర్ గారు చిన్న మీటింగ్ పెట్టారు రండి అంటే ఆ మీటింగ్లో నేను కూడా ఆహ్వానింపబడి కూర్చున్నాం. కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ వెనకాల మేము కూర్చున్నాం. తర్వాత అక్కడ లాస్ట్ నుంచి రే కేసీఆర్, ఒరే చంద్రశేఖర్ అంటున్నాడు. గట్టిగా చెప్తా, ఎందుకంటే వాస్తవం కాబట్టి నాకేం భయం. ఒరే కేసీఆర్, చంద్రశేఖర్ అని మాట్లాడుతున్నారు. మీరు ఆశ్చర్యపోయారా? ఏం ఆశ్చర్యపోయినట్టు లేదు. ఎందుకంటే మీకు కూడా కేసీఆర్ ఒరే అనే స్థాయిలో ఉన్నారా? లేకుంటే మరి ఆశ్చర్యపోదు. నేను ఆశ్చర్యపోయినా మీ మాదిరి. అక్కడ నుంచి ఆయన ఏమంటారు తెలుసా? ఒరే కేసీఆర్, చంద్రశేఖర్. అక్కడ ఉన్న పోలీసులు ఊరుకుంటారా? ఎస్పీ ఆయన గల్లని వదిలేసి గట్టిగా పట్టుకొని ఈడ్చబోతున్నాడు. ఇక్కడ నుంచి కేసీఆర్ చూసి సార్ అని వదిలేయండి అన్నాడు. వదిలేయండి అంటే కేసీఆర్ చెప్పినాక పోలీసులు ఏం చేస్తారు? వదిలేసి తీసుకురండి అని తీసుకొని వచ్చి మా దగ్గరికి తెచ్చిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే, ఒరే దానయ్య,
నువ్వు బాప్తిసం తీసుకొని డానియేల్ అయినావు కదరా, ఇంకా తాగే విడిచిపెట్టలేదా అన్నాడు. ఆయన ఏమంటే నువ్వు విడిచిపెట్టే కదా, నేను విడిచిపెట్టాను. నువ్వు లోపల తాగుతున్నావు, నేను బయట తాగుతున్నాను. ఏం ఆశ్చర్యం కాదని చెప్పు. ఏం సార్ మా అయ్యగారు చెప్పిన డల్గా ఉన్నారా, లేకపోతే ఏమైనా టీ కాఫీ తాగితే ఏమైనా ఇచ్చామంటే నాకు అర్థం కాలేదండి. అక్కడ పొజిషన్లో నువ్వు తాగే విడిచిపెట్టే కదా, నేను తాగే విడిచిపెట్టే అంటే నీకు ఏం పరిచయం లేదు. నాకు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఇప్పుడు నవ్వులే మీరు, ఏమో నాకు అది చాలా ఆశ్చర్యం. మీరు ఏం సేవ చేస్తారో నాకు అర్థం కాదు. సేవ అంటే ఊరికే టోపీలు పెట్టుకొని కూర్చొని కాదు, ఒకరికి టోపీ పెట్టాలా. మీరు టోపీలు ఆగడం పెట్టుకున్నా మాకు పెట్టాల్సిన అవసరం లేదంటే వద్దే వద్దు. ఇది టోపీలు పెట్టే సేవ. నేను తప్పుడు నాయనలో నంబర్ 1. నాకు టోపీ పెట్టాడు దేవుడు, అందుకని నేను వచ్చాను. మీరు టోపీలు పెట్టుకుంటే ఆడే ఉంటారు, టోపీలు తీసి వేరే వాళ్ళు పెట్టండి. అందుకనే సర్వలోకం వెళ్ళి సమస్తమును శిష్యులుగా, చూడండి 28వ అధ్యాయం మార్కు సువార్త, మత్తయి సువార్త 28 అందరికి తెలిసిందే. ఎస్, కాబట్టి చెప్పాలి, మీరు అందరి ట్రైనింగ్ అయిన వాళ్ళే. కాబట్టి మీరు వెళ్ళి ఒక్కరు చెప్పండి అమ్మా, లేడీ చెప్పండి. 28:18 చేయాలమ్మా. మీరు టోపీలు పెట్టుకుంటే అధికారులు ఇప్పుడు మీరు ఒకరు కోల్పోతున్నారు. మీ యొక్క గతాన్ని కోల్పోయి నూతన జన్మగా, నూతనంగా ప్రభువును అంగీకరించి అనేకులను తీసుకురావడానికి తయారైనటువంటి బ్యాచ్ ఉంటే సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం ఉంటే ఆ సర్టిఫికేట్ మీ మధ్యలో పెట్టుకోండి. ఏమంటున్నాడు పౌలు? రాతి పలకల మీద కానీ శిలాతో కానీ రాయబడక మెత్తని ఉందని దేవుని ఆత్మతో లిఖింపబడిన మా సంఘాన్ని గురించి ఎవడే చెప్పారు నాకు? మీ పత్రిక నాకు అవసరమా? ఎక్కడుంది ఇది? 2వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఏమని? ఎవరా మీ సంగతి మాకేం పని? అయ్యగారి గురించి, డానియేల్ గారి గురించి చెప్పారు. డానియేల్ గురించి ఏం చెప్తావా? ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లా కూడా మాకు తెలుసు అని ఆ వీధిలో కొద్ది చెప్తున్నారంట. అరే డానియేల్ గారు ఇట్లా, ఎవరా చెప్పింది నీకు? డానియేల్ గారు కొత్త డానియేల్ గారు ఎలా మాకు తెలుసు, వాళ్ళు ఎట్లా కష్టపడ్డారని. ఎవరు పుల్ల పెట్టేయకపోతే వాళ్ళు కట్టె పెట్టి పంపిస్తున్నారు. మీకు అర్థం కాలే? ఏమో నేను మళ్ళీ కిందికి దిగాల్సి వస్తారు. మీరంతా గ్రాడ్యుయేట్స్ అనుకున్నా కానీ 10th క్లాస్ దిగాలనిపిస్తున్నా. ఎవడో పుల్ల పెడితే, సాతాను పుల్ల పెడితే దేవుడు చేశాడు, వాడిని కట్టె పెట్టి పంపి డానియేల్ గురించి ఎందుకు మాట్లాడదు, నాకు తెలుసు, ఆయన సంఘాల గురించి నాకు తెలుసు. అట్లనే పౌలు అంటున్నాడు ఏమని? మీ పత్రిక లేదు, మాకు ఏమన్నా మీ ట్రాక్స్ అవసరమా? సిఫారసు. వెరీ గుడ్. సిఫారసు మీకు అవసరమా? అవసరమే. నువ్వు పోయి ఎక్కడ నడుకో. మన టీవీలో చూస్తుంటాం డబ్బులు అందరికీ. ఇది కూడా రాదా మీకు? ఎట్లా ఒక ఐడియా అది అయ్యగా చెప్పండి కొట్టాడు. ఎట్లా ముసలోడైనా బసిరెడ్డి మేలని నాకు మా రాయలసీమ ముసలోడైనా బసిరెడ్డి మేలు అనిపిస్తారు. అందుకని ఆయన తెల్ల మీసాలైనా ఖచ్చితంగా ఉన్నారు. చాలా మంది ఎవరు వస్తున్నారు, ఒక ఐడియా జీవితాలు మారుతున్నారు. ఆ మార్చే జీవితం గురించి అంటున్నాడు. సమస్త జనులను మీరు మళ్ళా చెప్పాలన్నమాట. శిష్యులుగా ఎవరు కొట్టండి? వచ్చే సమాచారం ఏదో చెప్పుకుంటే మాకు పరిశీలన చేసి పరిశోధించి మాకు నట్టు టైట్ చేస్తున్నామని చెప్పకండి. శిష్యులుగా తీసేయండి. మరి గా ఎందుకు పెట్టాడు? Disciples were already made by God. He want to make disciples as జిరాక్స్ కాపీ చేసుకోవాలి. అంతేకాని శిష్యులు నువ్వు చేయలేవు. శిష్యులు ఏమంటాడు? మన సర్టిఫికేట్ మీరు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకుపోయి మీరు జిరాక్స్ చేసుకుని ఎంతమంది చూపిస్తారు తెలుసా? మేము హెచ్ఆర్సీ యూనివర్సిటీ నుంచి అని డైరెక్ట్గా అది చూపిరు కానీ ఒక జిరాక్స్ చూపిస్తారు. అట్లనే శిష్యులుగా దేవుడు శిష్యులు చేశాడు. శిష్యులుగా మీరు చేస్తున్నారు. మీరు పోయి ఏం చేయాలా? శిష్యులుగా చేయాలి. జిరాక్సే కానీ ఒరిజినల్ ఆల్రెడీ మేడ్ బై గాడ్. దేవుని స్తోత్రం కలుగుగా. గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థం కాకపోతే
సో మీరు అలర్ట్గా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందుకని ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు భాస్కర్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, ఇంకా మీరేమన్నా కలుపుకోండి, అన్ని చాలా ఉన్నాయి. వీటిని అన్నీ వదిలిపెట్టి వాడు కట్టబడిన గాడిద ఎక్కడుంది? ట్రైనింగ్ అవుతున్నారు కదా. కట్టబడిన గాడిద మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూడండి. మీరు వెళ్ళి శిష్యులకి ఏం చెప్తాడు? కట్టబడిన గాడిద. విప్పండి విప్పండి. ఎందుకు? ఏం కట్టబడిన గాడిద ఎందుకు? గాడిద లేవా? నేను బాగా వినాలి, సురుకు పెడుతున్నా నేను. కట్టబడిన గాడిద విప్పబడినప్పుడు ఎవరు కూర్చున్నారు దాని మీద? ఎవరు? యేసు ప్రభువు శరీరధారిగా వచ్చి, ఆయన వాక్యమే శరీరం. ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారంటే వాక్యం. ఈ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? ఈ శరీర వాక్యం కూర్చుంది కాబట్టి నేను వాక్యం చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? వాక్యం కూర్చుంది కాబట్టి నేను వాక్యం చెప్తున్నా. మరి వాక్యం వింటూ నటిస్తున్నటువంటి గాడిదలు ఇక్కడ వెళ్తున్నారో బయట ఎంతమంది నాకు తెలియదు. కోపం ఆ గాడిద అంటే పవిత్రమైనయా. ఆ గాడిద మీద కూర్చున్నాడు కాబట్టి ఈ గాడిద మాట్లాడతాను. ఇంకా మాట్లాడే గాడిదలు చాలా ఉన్నాయి ఇక్కడ. డిగ్రీ తీసుకొని పోయి మాట్లాడాలి మీరు. ఎవరి దగ్గర పోయి? శిష్యులు గా చేయాలా. కాబట్టి ఆ గా నేను గుర్తు పెట్టుకోండి. నేను కొన్ని ఇంపార్టెంట్ మాట చెప్తా. ఆ కేసీఆర్ ఎలాగైతే ఆయన తీసుకొని పక్కన కూర్చోబెట్టి, ఏం రా దానయ్య, నువ్వు బాప్తిజం తీసుకొని క్రైస్తవుడై డానియేల్ అయినా కదా రా, నువ్వు ఇంకా ఇడిచిపెట్టాలంటే, నువ్వు ఇడిచిపెట్టే కదా, నువ్వు బాగా లోపల తాగుతున్నావు, నేను బయట అవుతున్నాను. ఇద్దరు క్లాస్ షూట్స్ కాబట్టి మాట్లాడుకొని ఆయనకి ఏం కావాలో ఇచ్చినాడు స్టేజ్ మీద ఉన్నప్పుడే. నేనేమంటున్నా అంటే, బాప్తిజం తీసుకున్నాం, హ్యాట్స్ పెట్టుకున్నాం. మీకంటే పెద్ద హ్యాట్ నాకుంది. మీరు బోధకులుగా ఉండుడి అన్నాడా, ఉండకుడు అన్నాడు? ఉండొద్దు అన్నాడు. మరి ఎందుకున్నారు? బోధకులుగా అంటే మీరు శిష్యులుగా తయారు చేయడానికి సువార్థికులుగా ఉండండి. దేవుని సువార్తను ప్రకటించమన్నాడు. కానీ బోధకులుగా ఉంటే ఈ శ్రమలు ఉంటాయి, మీరు తట్టుకోలేరు కాబట్టి ఉండద్దు అన్నాడు. ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, మనం ఏ విధమైనటువంటి రిచెస్ మనం తీసుకున్నాం అవే మనం అందియాలి. అందుకని ఈ రోజు నుంచి మీరు గ్రాడ్యుయేట్స్కి ఎట్లున్నారు? మీకు ఇంకోటి తెలుసుకోలేదు. మీ ఇట్లా ఎలబడుతుందా హ్యాండ్కి? అది మీకు ఎడపక్క ఉండాలి. అభిషేకింపమన్నా కుడి పక్క పెట్టుకుంటారు. ఇప్పుడే కుడి పక్క పెట్టారంటే మేము అభిషేకం చేసినా మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఎడం పక్క పెట్టుకొని మేము నూనె పెట్టి మీకు అభిషేకం చేసినా మీరు ఏం చేసుకోవాలంటే మేము తిప్పాలి. అంటే కుడి పక్కకు వస్తే యువర్ ఫుల్లీ క్వాలిఫైడ్ అని అర్థం. టోపీ అంటే తమాష కాదు. టోపీ పెట్టడం చాలా కష్టము. ఈ టోపీలు పెట్టుకొని తిప్పుతున్నారు. కానీ ఒకరికి టోపీ పెట్టాలంటే ఎంత కష్టమో చాలా మందికి అర్థమైనది. దేవుడు దీవించిన గాక. రైట్. ఇక్కడ మనకి ఏంటంటే, ఏ విధంగా అయితే కేసీఆర్ కూర్చోబెట్టుకొని ఆయన కావాల్సినాడు. అందుకనే మీరు బాప్తీసాలు ఇచ్చాము, మేము గ్రాడ్యుయేషన్ తీసుకున్నాము, ఇంకా అనేక చర్చిలు కట్టినాం, అనేక పెళ్లిళ్ళు చేసినాం, అనేక నిర్మాణాలు కట్టినామంటే మీరెవరో తెలుసా? అక్రమం చేయవాళ్ళారా? ఎవరైనా కోరికిస్తా కొట్టండి చల్లే. లేదు సార్, నేను చాలా మందిని మార్చంటే ఐ డోంట్ నో యూ, నాకు తెలియదు. కాబట్టి దేవునికి ఏ విధంగా అయితే కేసీఆర్ తెలుసు కూర్చోబెట్టుకున్నాడు ఒక తాగుబోతును, మనం కూడా ఈ క్షణం నుంచి ఎలా ఉండాలంటే అటువంటి పరిస్థితి కాకుండా, ప్రభువా వస్తానో నా ప్రియ బలా నమ్మకమైన రాస్తా వచ్చినావా? రానన్నా రా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరున్నారు మనకు ఇట్లా పోయిన వాళ్ళు రీసెంట్గా? బలా నమ్మకమైన దాసుడా రానన్నా వచ్చావా అని ఆహ్వానించినటువంటి స్థితిలో ఎవరు వెళ్ళారు? చాలా కష్టమయ్యారు. ఎవరు చెప్పింది? అమ్మ గట్టి లే తల్లి, నువ్వు లే. నా కూతురు, నా మనవరాలు అనుకో. గట్టి చెప్పకపోవడం చెప్పాలా? ధైర్యం ఏం చేస్తుంది? ఎందుకంటే నేను నీకు చెప్పే మాట ఏంటంటే, మనం ఈ విధంగా యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, ఏంటి మీరు డల్గా ఉన్నారు? ఏం డల్గా ఉంటే మీకు అవసరమే లేదు. యాక్టివ్ ఉండాలి. వాడు రాకముందే సాతాను ఎట్లా వస్తాడంటే, ఈ రోజు ఈ నుంచి వచ్చినాడు, దొంగతనం చేసి వెళ్ళిపోయినాడు. మరుసటి రోజు మనం ఎక్కడ చూస్తాము?
చెప్పాలి మళ్ళా అటే చూస్తాను అయ్యగారు చెప్పండి ఇటురాడు ఇటు వస్తాడు కాబట్టి వారికి నీకంటే యుక్తులు తెలుసు కాబట్టి నువ్వు దేవుడు తెలుసుకునే ముందే దెయ్యాలు తెలుసుకోవాలి. అందుకనే బైబిల్లో 3 మాటలు ఉన్నాయి. మనం రామాయణం మాట కట్ట అయ్యగారు కొట్టాడు మరి కట్టే తెచ్చకూడదు. అట్లా బైబిల్లో కూడా 3 మాటలు ఏమున్నాయి? దేవుడు, దెయ్యము, మనిషి. అంతేగా ఆదాంకి ఏం చెప్పినాడు? ఎవరే దెయ్యం ఉందిరా, దురాత్మ ఉందిరా అని చెప్పుకుంటూ వచ్చినాడు. నేనున్నాను రా ధైర్యపరుస్తూ వచ్చినాడు. ఎవరు చెప్పాడు ఈ మాటలన్నీ? కాబట్టి మనం మనుషులం కాబట్టి దేవుడిని చూసి ఎవరు భయపడుతున్నారంట వాక్యంలో? చెప్పాలయ్యా, చాలా కష్టం. మనిషి దెయ్యములు భయపడుతున్నాయి, దెయ్యములు లోపడేయాలి. దెయ్యాలు లోపడుతున్నాయి, భయపడుతున్నాయి. ఎవరిని చూసి? దేవుడు చూసి. మనం దేవుడు చూసి భయపడలేదంటే మనం ఎంత పెద్ద దెయ్యాలు. మనిషి భయపడతాడు. ఒక ఆయన సంతోషంగా పరలోకానికి వెళ్తున్నాడు. నిజమే, అది కాదు మనకు కావాల్సింది. మనం కూర్చున్న మాటలైనా ధైర్యంగా కొన్నైనా వినాలి. ఎందుకంటే ఇది అవసరం. మీకు అవసరమయ్యే ఆయన కష్టపడి ఆయన ఎన్ని నిద్ర లేదు మాకు రాత్రులు ఉన్నాడో ఏమో, వాళ్ళకి ఏ ప్రార్థన చేసినారో నేను సమస్త లోకానికి వెళ్ళి శిష్యులుగా తయారు చేయాలనేటువంటి మాటను నిరర్థకం చేయకుండా ఆయన కష్టాన్ని మీరు బయటికి వెళ్ళి పంచాలా. ఈయనేం పని లేక రాలేవు, ఈయనకేం లేదా, ఆయన ఇంజనీర్ ఎంటెక్ ఎప్పుడో చేసినాడు, 2 లక్షల జీతం వదిలేసి పడేసి వచ్చినాడు. ఏమిటికి ఎలా ఆయన సంపాదించుకోవాలంటే ఏడాది కూర్చొని సంపాదించుకోవచ్చు. ఇంత దూరం రావాల్సిన అవసరం లే. మేము కూడా చేయాలంటే నాకు 5 ఇళ్ళు ఉన్నాయి, 4 ఇళ్ళు చర్చికే ఇచ్చిన. ఇప్పుడు దేవుడు ఇచ్చింది 4 ఇళ్లలో 5 ఇళ్లలో 4 ఇళ్ళు చర్చికి ఇచ్చిన ఒక ఇంట్లో నేనున్నా. దేవుడి స్తోత్రం కదా. ఆ చర్చిలో కూడా మీకు ఇంకోటి చెప్తున్నా, వీ హ్యావ్ నో ఆఫరింగ్ బాక్స్. నా చర్చిలో ఆఫరింగ్ బాక్స్ అనే మాట ఉండదు. నాకు ఏదుందో అదే నేను వాళ్ళకి ఇస్తా. కానీ ప్రతి శనివారం భోజనాలు పెడతా, ఆదివారం ఏదో చేస్తా. వాళ్ళు తెస్తారు, వండుకుంటారు, చేస్తారు, నేనే చేస్తా. కానీ దేవునికి ఇవ్వాల్సింది దీనికి అర్హత కాదు. మీరేం చేయాలంటే ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా. చాలా బాధపడుతున్నట్టు వింటున్నట్టు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఒరే ఒక భాస్కర్ రెడ్డిని నేను పంపించినాను, వాడి దుర్మార్గుడైనా కూడా మంచి మాటలు మీతో మాట్లాడాలనే ఉద్దేశం వీటికి వచ్చినాడు. కాబట్టి ఏం చేశాడ దేవుడు, ఈ స్థలానికి వెళ్ళండి అని పరలోకం నుంచి దేవదూతలు ఎక్కడ పంపించినాడంట చెప్పాలి. రామాయణ పట్టణం ఈ చర్చిలో పెడితే మీ పక్కన కూర్చున్నాడు. చూడండి, మీ కుడి పక్కన కూర్చున్నారు, ఎడమ పక్కన కూర్చున్నారు. ఎవరు? దేవదూతలు కూర్చొని వీళ్ళు వింటున్నారా లేకపోతే వింటున్నట్టు నటిస్తున్నారా అని పేరు రాసుకొని రిపోర్ట్ తీసుకొని ఎక్కడ పోతున్నారంట? పరలోకానికి దేవుడి దగ్గర పోతే ఆడ దేవుడు లేడంట. ఇదేంటి స్వామి, నువ్వే చెప్తే కదా ఏదో ఆయన మాట్లాడుతుంటే 4 మాటలు వినీకి ఎంతో శ్రద్ధగా నిద్రపోకుండా వాళ్ళు నటించకుండా నిజంగా వింటున్నారని మేము రాసుకొని వస్తే నువ్వు అక్కడ లేవంటే ఎక్కడ ఉంటాడు? ఎక్కడ 2-3 కూడి మరి ఆడుతారు. అది కావాల్సింది ఇక్కడే ఉంటాడు అని నమ్మితే ఉన్నట్టే. మీరు నమ్మి ఈ మాటలు గెలిపించుకుంటున్నారు లేదా వింటున్నారంటే ఎవరు గెలిచినట్టు? అమ్మాయి నా మరమరాలు బాగా చెప్తున్నామా, దేవుడు గెలిపించుకున్నట్టు. లేదు మేము వింటున్నాం, చక్కగా వింటున్నాం, ఓకే ఆమె అంటే ఎవరు గెలిచినట్టు? దేవుని గెలిపించుకోవడం సాతాన్ని గెలిపించుకోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. మీ చేతిలోనే ఉంది, నా చేతిలో నేను చెప్తున్నా. కాబట్టి సాతాన్ని గెలిపించుకోవాలన్నా, ఓడగొట్టుకోవాలన్నా, దేవుని ఓడగొట్టాలన్నా, దేవుని గెలిపించుకోవాలన్నా మీ స్థితిలోనే ఉంది. అందుకనే గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్ టు ఎవరీబడీ. నువ్వు వినకపో. నేను టెక్నికల్ డైరెక్టర్ వరంగల్లో పని చేసేటప్పుడు నైట్ వాచ్మెన్ ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు అసలు బాగా మంచిగా ఉండి ఏం చేస్తారా డ్యూటీ అంటే అస్సలు ఇట్లనే గేట్ దగ్గర కళ్ళు తిరగకోకుండా ఇట్లే చూసేవాడు. మేము ఆశ్చర్యపోయి నేను 3 గంటలకు ఒకసారి ఆయన చెక్ చేసి పోయినప్పుడు ఆయన ఏమంటే ఇట్లే చూస్తున్నాడు గేట్ దగ్గర ఎవరు లేకుండా ఇట్లే కంటిన్యూగా. వాడు కళ్ళు తెలుసుకొని నిద్రపోయేవాడు. కళ్ళు తెలుసుకొని నిద్రపోయే మహాగనుడు గురక బయటికి రాకుండా లోపల గురక పెట్టి నిద్రపోయేవాడు. అర్థమైందా?
సాతాను అంత తెలివి ఉంటాడు. కాబట్టి సాతాను జయించినోడు ఎప్పుడే కానీ దేవుని దగ్గర ఉన్న బిడ్డల దగ్గర రారు. ఎందుకంటే వాడు ఓడిపోయినాడు. మనము వెలుగులో ఉన్న వాళ్ళము, వాడు చీకటిలో ఉన్నవాడు. కాబట్టి నా యందు ఎంత మాత్రమును చీకటి లేదని చెప్పగలిగినటువంటి ఏకైక దేవుడు ఆయన మాత్రమే. నేను ముగిస్తున్నా. కరెంటు పోయింది, మీకు వేడి పుడుతుంది, డ్రెస్ నాకు పుడుతుంది, నీకు పడుతుంది. కాబట్టి ఒకటే మాటలో ముగిస్తా. బాగా వినాలి దయచేసి. కొంచెం నిద్రపోయాలు, 2 నిమిషాల తర్వాత నిద్రపోదు ఎవరైనా ఉంటే. దేవుడు వాడుకునే సేవకుడువా? బాగా వినాలి. నీవు దేవుడు వాడుకునే సేవకుడువా, దేవుణ్ణి వాడుకునే సేవకుడుగా? అర్థం కాలేదనుకుంటా. మరి ఎందుకు కూరుకున్నారు? మరి అర్థమైతే దేవుడు వాడుకునే సేవకుడువా, దేవుణ్ణి వాడుకునే సేవకుడువా? వాక్యానుసారంగా ఎక్కడుంది ఇది? ఏలియా గేహాజీ. ఏలియా ఏం చేసినాడు? ఆయన ఎంతో డబ్బు ఇస్తాను కానీ నయమాని చెప్తే ఏమంటాడు? వద్దు వెనక్కి తీసుకోమంటే గేహాజీ శిష్యుడే. ఆయన చేసినాడు? నీకు వద్దులే నాయన, నాకు అవసరం చాలా ఉందని పోయి వెనక్కి పోయి తెచ్చుకుంటే కృష్ణుడు ఎవరికి వచ్చింది? మరి దేవుని సేవకుడెవడు? దేవుని వాడుకునే సేవకుడెవడు? సార్ మీకు నమస్కారం సార్. బాగా ట్రైనింగ్ ఇచ్చారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు. మరి నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే వేరే ఉద్దేశంతో కాదు. మీకు తెలియదు, కాళ్ళు చేతులు తప్పితే మిగతా వాటితో అంతా కొట్టుకొని నేర్చుకున్నాను. అర్థం కదా? కొంచెం కష్టం మాట అర్థం కావాలి. ఎందుకంటే రాయలసీమలో కదా ఉన్నట్టు గట్టిగా మాట్లాడతాం కాబట్టి మేము అటువంటి కాదు. దేవుడు ఏం కోరుతున్నారు? సింహం వలె గర్జించిన ఎవరు? యథార్థవంతుడు సింహం వలె గర్జిస్తాడు. ఈ డోంట్ కేర్ ఎనీబడి. వాక్యం చెప్తాడు అంతే, వేరే ఉండనే ఉండదు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇప్పుడు నుంచి మీకున్న స్వచ్ఛత లేకున్నా మీకున్న ఫ్రీడమ్ అన్ని కోల్పోయి దేవుని సేవకులుగా ప్రచారంగా వెళుతున్నారు. కాబట్టి గతంలో ఉన్న వాటిని సంపూర్తిగా భూస్థాపన చేసి నూతన సేవకులుగా అనేక మందిని రప్పించే విధంగా మనం ఉండాలి. గొడవ పెట్టుకో. ఒక ఆయన ఏం చేసినాడు? ఇట్లా టోపీ లైట్ పెట్టుకున్నా కదా, మీకు అభిషేకం చేయాలి, ఎడం పేరు పెట్టుకుంటే పెట్టేసాం. చాలా మంది ఉన్నాయి. ఎంతమందికి ఇస్తాం? ఎంతమందికి అని తలకాయ తిప్పుతాం మేము. తిప్పుకోండి మీరు అంటే వాళ్ళకి తిప్పుకోండి. తిప్పుకొని అబ్బాయి అయిపోయింది నా పని, సర్టిఫికెట్ తీసుకుంటుంది అని చక్కగా ఆ యొక్క వీధిలో పోతే ఆడపోయినప్పుడు అదే మరుసటి రోజు ఆయనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఏమొచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఆవు దాదాపు 10 లీటర్లు 8 లీటర్లు పాలు ఇచ్చే ఆవు అంట. అది ఎప్పటి నుంచి ఇవ్వడంలే. ఏం చేయాలంటే అది కొత్తగా పాస్టర్ నిన్ననే అంత అది ఆర్డినేషన్ చేసుకుని వచ్చినాడు. ఆయన దగ్గరికి పోవన్నాడు. వాడు చేసిన డబ్బగా వచ్చేసి ఈ విధంగా రసీదులా టోపీ పెట్టుకొని ఉన్నాడు. ఒరే మంచి ఆయన పక్కగా అని చెప్పి ఆయన వచ్చేసి, అయ్యగారు మా ఆవుకి ఏదో బియ్యం పట్టినట్టుంది, కొద్దిగా ప్రార్థన చేయంటే ఈ సంఖలో బైబిల్ పెట్టుకొని పరిగెత్తుకుంటే ఎక్కడాదంటే ఆవిడ పోతా ఎక్కడ అడవిలో పోయిందంటారు. అడవి దగ్గర పోతే ఆడ అది ఈయన చూస్తానే ఇక్కడ పొడిసేకి లేచిందంట. ఆవు ఎందుకు పొడిసడమేంది? అది దేంకా తక్కువ ఉంటుంది, మీకు తెలియదు. దయ్యాన్ని చూసారా ఎట్లుంటది? సార్ అప్పుడప్పుడు ట్రైన్కి రావాలి సార్. మీకు దెయ్యము తెలుసు, దేవుడు తెలుసు. మరి ఎక్కడ ఉంటాం మనం? దెయ్యం తెలిసిన నేను, దెయ్యాన్ని చంపిన నేను, వాళ్ళ స్థితిగతులంతా నాకు తెలుసు. కాబట్టి ముఖం ఎట్లుంటుందంటే మన లెక్కే ఉంటుంది. ఏమ్రా ఏం దెయ్యాల శాస్త్రాల్లో అంటాం కదా ఎప్పుడైనప్పుడు. ఎట్లుంటాడు అంటే ఎప్పుడు మన లెక్క ఉంటాడు. అనే ప్రత్యేక రూపం, వేరే రూపం ఉంటే కనుక్కుంటాం కాబట్టి మన లెక్క ఉంటాడు. అర్థమైందా సార్? నమస్కారం సార్. అర్థమైందా అంటే లేదని చెప్పండి, అవునన్నా చెప్పండి. అయ్యా మన లెక్కే ఉంటాడు. వాడు ప్రత్యేకంగా డ్రెస్ ఉండదు, వానికి ఏమి తలకాయ ఆ పక్క కాలు ఈ పక్క సినిమాల డ్రామాలు అట్లుంటాడు. మన లెక్కే ఉంటాడు. అందుకనే నీవు దెయ్యం లెక్క ప్రవర్తించడానికి, లేకపోతే హోలీ స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ 2 స్పిరిట్లే ఎట్లుంటాయి? 2 స్పిరిట్లే. కానీ అది వేరు ఇది వేరు. హోలీనా ఈవిలా, దేవుని ఆత్మన దెయ్యపు ఆత్మన గుర్తుపట్టుకోవాలి. కాబట్టి ఈయన అన్ని సంఖ్యకేసుకొని అక్కడ పోతే అది పొడిసేపు వచ్చినప్పుడు ఏం చేస్తున్నామోని గట్టిగా ప్రార్థన చేసి ఆయన దగ్గర ఏమేమి అన్ని మంత్రాలని చెప్పేసినాడు.
ఏమని చెప్తే దాపనది లేచి పరిగెత్తి తల ఉంచి ఆయన ఓనర్ దగ్గరికి వచ్చి కూర్చుందంట ఆవు. ఆయన చూసినావా మా పవర్, దేవుని శక్తి అని ఆవును తీసుకొని ఆయన పోయినాడు. ఈయన ఆవు దగ్గర నుంచి ఆయన అట్లా వీరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అర్థం ఆవుల దెయ్యం ఆవులో దెయ్యం ఉంచిపోయింది, ఆవులో దెయ్యం ఆనబట్టుకుని వెళ్ళిపోయాడు. జాగ్రత్త, ఎందుకంటే నేను నవ్వులాటగా చెప్పటంలా నేను అనుభవించినట్టు చెప్తున్నా. నాకైతే ఇందాక అయ్యగారు చెప్పాను, 1, 2, 3 ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని దేహాలు ముక్కులో నోట్లో ఎక్కడ కావాలంటే గడ్డపాలను తెచ్చుకొని నా మీద పొడుస్తున్నాయి. నేను వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను యేసుప్రభు నన్ను ఇష్టం వచ్చిన ఏమైనా చేసుకోపోరా అని మొండి కూర్చున్నా. రాత్రి అంతా పెరుగులాడి తెల్లారి 5:30 అయినా వదల్లా. నేనేమంటున్నా, మేము పొడుసట ఆయన ఇంకా పట్టుకొచ్చుకోకండి నన్ను అన్నా. ఆ విశ్వాసం చూసి ఆ వెలుగు నాలుగు వచ్చిన బంద్. ఇప్పుడు చెప్తున్నా, అరే చాలా ఏం లేదు, ఒకసారి వచ్చిపోండి వేయాలంటే రావడం, ఒక్కసారి అంటే చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నా, నేను ఈ స్థితిలో ఉన్న ఒక్కసారి నన్ను దర్శించండి అంటే రాము, నీ దగ్గర రాము, ఎందుకంటే నీ దగ్గర దేవుని వెలుగు ఉంది. కాబట్టి మీరు కూడా దేవుని వెలుగు ఉంటే ఎవరికి భయపడద్దండి. వాడు కురుంకానా, పరుకానా, అమరుకానా, ఏ కానైనా కూడా దేవుడు మిమ్మల్ని ఎత్తి పట్టుకున్నాడు. కాబట్టి ఆ పిలుపును మీరు గౌరవించండి. అదే కాక పౌలు కూడా అంటాడు కదా, ఏథెన్స్ వారులారా, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అందరికీ తెలిసింది. ఏమంటాడు? ఏథెన్స్ వారులారా, మీరు చాలా అతిభక్తి గలవాళ్ళయ్యా మీరు. అదే అయ్యగారు, అందుకనే ఎక్స్పీరియన్స్ పెద్ద ఆయన బసిరెడ్డి కాబట్టి ఇక్కడ ఏమైంది, అటువంటి స్థితిలో మీరు అక్కడ పోయి బొట్టు తీసేయి, గాజులు తీసేయి, నేను ఈ రోజు టోపీ పెట్టుకున్నా, నీ టోపీ తీసేయి, నీ గాజులు తీసేయి, నేను పూలు తీసేయి, హాట్ బోట్, ఇది దేవుడు దెయ్యం రామ, అవన్నీ వద్దు. అక్కడ నుంచి వాళ్ళని తీసుకురావాలి. ఏం తీసుకురావాలా? ఈ తెలియని దేవుడు ఎవరో నాకు తెలుసు. అన్నోన్ గాడ్ ఈజ్ నోన్ టు మీ. పౌలు ఆ సందులో పోతా చెప్పాడు ఏమని, మీరు చాలా భక్తి గల వాళ్ళ ఉండండి, వాళ్ళని విమర్శించద్దండి. ఎవరిని విమర్శించే అవసరం లేదు. మనం ఎవరినైనా విమర్శిస్తే కదా మనం ఏం చూపిస్తే 3 ఏళ్ళు నాకు నేను ఏదే చూపాను. కాబట్టి మనం ఆ పరిస్థితిలో వెళ్ళినట్టయితే సేవకుల లక్షణాన్ని గనపరచడానికి డానియేల్ గారు ఏమైతే కష్టపడ్డారు, ఆ కష్టాన్ని మీరు వృధా చేయకండి. ఇంతకుముందు 70 మంది 80 మంది ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో నాకు తెలియదు. కానీ కనీసం ఇంతలో ఒక్కరు, అందరుగా ఒక్కరు కూడా ఆయన ఫాలో అయితే, ఆయన దేవుని ఏ విధంగా ఫాలో అయినాడో అది నెరవేరును కాక. ఎందుకంటే అందరంటే ఒప్పుకోం, ఎందుకంటే ఇది ఇరుకుదారం. చాలా తక్కువ మంది వచ్చారు. ఆ చాలా తక్కువ మందిలో మీరని ఒక్కరొక్కరు అనుకుంటే అందరూ అయ్యారు. దేవుడి స్తోత్రం కలుగును కాక. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించును కాక. థ్యాంక్ యూ. ఒక 2 చైర్స్ ని కొంచెం స్టేజ్ మీద తీసుకురండి. 2 చైర్ ఫస్ట్ ఆనంద్. మౌచెర్ల ఏఓఐ బైబిల్ కాలేజ్ లోకల్ కోఆర్డినేటర్ గారు రెవరెండ్ టి ప్రభాకర్ గారిని వేదిక మీద కావాల్సిన ఆహ్వానిస్తున్నా. చెప్పకూడదామా? అలాగే పాస్టర్ నవీన్ గారు, బ్లాంచైడ్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, పాస్టర్ జగా నవీన్ గారు. బ్రదర్ ఎక్కడున్నారు మీరు? ప్లీజ్ ఫస్ట్ నవీన్ గారు. ఓకే, మంచిదండి. ఆర్చ్ బిషప్ గారు ఎట్లయినా పెద్దలే. I was conducted many conferences in Kadapa, Kurnool, Doon, few places in Rayalaseema, sir. Yeah. But నిజంగా తలలు చేతులు తీసినటువంటి చేతులతో సత్య సువార్తను మోసుకెళ్ళటం, ప్రభుని గురించి మాట్లాడటం నిజంగా ఆయన సంకల్పం. ఆయన సంకల్పం లేనిదే వారైనా, మీరైనా, నేనైనా మనమందరం కూడా ఇక్కడ చేరేవాళ్ళం కాదు.
మరి ప్రత్యేకమైన సమయంలో వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటలు, వారు వాక్యం చెబుతూ ఒక ప్రాముఖ్యమైన మాట నా హృదయాన్ని టచ్ చేసిన మాట. ఏమన్నారు అంటే, మనందరం విన్నాం, మీరు దేవుణ్ణి వాడుకుంటున్నారా లేదా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడా? ఇది ఒక పెద్ద ప్రసంగం. దేవుణ్ణి మనం వాడుకుంటున్నామా లేదా దేవుడే మనల్ని వాడుకుంటున్నాడా? ఎంతమంది యథార్థంగా గుండె మీద చేసుకుని చెప్పగలరు, నేను నిజంగా దేవుని పిలుపు మేరకు నేను సేవకు వచ్చాను, దేవుని దర్శనం ప్రకారం నేను సేవకు వచ్చాను. నేను చెప్పాను కదా, 300 పైన కాన్ఫరెన్స్లో టీచ్ చేశాను. నా ఓన్ మనీతో అనేక స్థలాల్లో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను. 2022 నుండి ఈ బైబిల్ కాలేజీ పరిచర్యను వెలుగులోకి తీసుకురావడానికి దేవుడు కృప చూపాడు. సో నేను ఎప్పుడు అనేటువంటి మాట సేవకుతోటి, మనంతట మనం సేవకు వచ్చామా లేదా దేవుడు పిలిస్తే సేవకు వచ్చామా? ఇందాక అయ్యగారు అన్న మాటకి నేను చెప్పేటటువంటి మాట చాలా కనెక్ట్ అయ్యింది. బ్రదర్ నవీన్ గారు ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ చెప్పడం కొడుతూ స్థానిక మాస్టర్ అయ్యారు. ఇంత మనకి చక్కటి ఫెసిలిటీ చర్చి ద్వారా వారు మనకి ఇచ్చారు. చర్చి మాస్టర్ గారు, వారిని బట్టి నేను ప్రభుత్వం తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. సో దేవుని పిలుపు మేరకు మనం వచ్చామా లేదా దేవుడిని అడ్డం పెట్టుకుని మనం సేవకు వచ్చామని అడిగినప్పుడు ఆల్మోస్ట్ చేతులన్నీ కూడా దేవుడు పిలిస్తేనే వచ్చాము, దేవుని దర్శనంతో వచ్చాము సేవకు అని చెప్పేవాడు ఎక్కువ మంది. కానీ వాళ్ళ జీవితం బయటికి చూస్తే నిజంగా వీరు దేవుని చేత పిలువబడిన వారేనా అనే డౌట్ ప్రజలకు వచ్చింది. దేవుని చేత పిలువబడినటువంటి సేవకుడు, దేవుని దర్శనము చేత సేవలోకి వచ్చిన దైవజనుడిగా దైవజనురాలు కానీ చాలా ప్రత్యేకంగా కనబడతారు. వాళ్ళని చూడగానే చెప్పొచ్చు, వారి ముఖం వైపు చూడగానే చెప్పొచ్చు, ఎస్ హీ ఈస్ కాల్డ్ బై గాడ్. ఈ దైవజనుడు దేవుని చేత పిలువబడ్డాడు, ఈ దైవజనురాలు దేవుని చేత పిలువబడింది. వారిని చూడగానే, వారి క్రియలు చూడగానే, వారి ప్రవర్తన చూడగానే, వారి క్యారెక్టర్ కనబడగానే ఎస్ హీ ఈస్ కాల్డ్ బై గాడ్. వీరు నిజంగా దేవుని చేత పిలువబడిన వారు అని వారు కొంతమందిని చూడగానే అర్థమయ్యింది. మరి కొంతమందిని చూడగానే అసలు ఇతను దేవుని చేత పిలువబడిన వాడేనా, ఈమె దేవుని చేత పిలువబడిందేనా? సంఘానికి డౌట్, పెద్దలకి డౌట్, విశ్వాసులకి డౌట్, దేవుని చేత పిలువబడిన వారికి కూడా డౌట్ అన్నమాట. మరి ఇప్పుడు నేను మీ ఎదుట కూర్చున్న ప్రశ్న ఏంటంటే, మీరు నిజంగా దేవుని చేత పిలువబడిన వారైతే ఆ పిలువబడిన వారికి తగ్గట్టుగా మీరు ఉంటారు అన్న విషయాన్ని AOI కింగ్డమ్ బైబిల్ కాలేజ్ కరస్పాండెంట్గా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక బైబిల్ కాలేజీ నడిపించడము అంటే, లేదా ఒక యూనివర్సిటీ నడిపించడం అంటే షర్ట్ వేసుకుని నింపినంత తేలిక కాదండి. ఒక అనుభవం కలిగినటువంటి బైబిల్ కాలేజీ అధ్యాపకునిగా నాకు తారసపడిన, నాకు ఎదురైనటువంటి చాలా మంది సేవకులు అనే మాట వాడుతున్నాను. దే ఆర్ నాట్ కాల్డ్ బై గాడ్. సర్టిఫికేట్ కోసం వచ్చేవాడు ఉన్నారు, పాస్టర్స్ ఆర్డినేషన్ కోసం వచ్చేవాడు ఉన్నారు, కొంతమందికి ఆ కాన్ఫరెన్స్ యొక్క విలువ తెలియదు, కొంతమందికి ఆ బైబిల్ యూనివర్సిటీ విలువ తెలియదు, కొంతమందికి ఆ బైబిల్ కాలేజీ విలువ తెలియదు. AOI కింద బైబిల్ కాలేజీ మేము
2022లో ప్రారంభించినప్పుడు కదుకూరులో ఉన్నటువంటి మా రాఫా బ్లెస్సింగ్ చర్చి సహకారం ఇన్ని బ్రాంచ్లు కండక్ట్ చేస్తున్నాము అంటే స్థానిక సంఘం యొక్క సహకారం, నా దర్శనాన్ని అర్థం చేసుకున్న సంఘం, నా దర్శనాన్ని అర్థం చేసుకున్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ కందుకూరు చర్చిలో ఉన్నారు. సో వారి యొక్క ప్రార్థన, వారి యొక్క సహకారం, వారి యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్, ఇప్పటికి 4 బ్రాంచ్, ఇది 4వ బ్రాంచ్, 5వ బ్రాంచ్ వాకర్ రన్నింగ్ అవుతుంది. ఎక్కడా కూడా మేము డబ్బులు తీసుకోలేదు. We never expect money from students. ఒక బైబిల్ కాలేజీలో BTH సర్టిఫికేట్ రావాలి అంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. మా డైరెక్టర్ గారిని అడిగితే ఆయన చెప్తాడు, మా డైరెక్టర్ గారు కానీ ఫ్యాకల్టీస్ కానీ ఇలా ఫ్రీగా ఇస్తే వాళ్ళకి దాని విలువ తెలియటం లేదు. గవర్నమెంట్ పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రతి సేవకుడికి, సేవకురాలికి ఖచ్చితంగా థియాలజికల్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా బ్యాచులర్ ఆఫ్ థియాలజీ నుండి సర్టిఫికేట్ ఉండాలి. సో సర్టిఫికేట్ లేనటువంటి సేవకులకి సమాజంలో విలువ లేదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు వేల రూపాయలు, లక్షల రూపాయలు హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, బయట ప్రాంతాలకు వెళ్ళడం కష్టమని ప్రభు మాకిచ్చిన భారంతో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కష్టమైన, ఇబ్బంది అయినా, భారమైన ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో, దర్శనంతో ప్రభు ఇచ్చిన ఈ బైబిల్ కాలేజీలో ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఫీజు కలెక్ట్ చేయకుండా కేవలం మేము ఏమి అడుగుతామంటే గ్రాడ్యుయేషన్ రోజు భోజనాన్ని ఒక్కొక్క రోజు కొన్ని బైబిల్ కాలేజీల్లో ఆ గ్రాడ్యుయేషన్ కూడా ఇవ్వనటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎంత బాధాకరం అయిపోయింది. ఫ్రీ ఫుడ్ పెట్టి ఫ్రీ 1 ఇయర్ పాటు ఫ్రీ ఫుడ్, కొంతమంది సేవకులకి ట్రావెలింగ్ కూడా మాకున్న దాంట్లోనే ఇచ్చి వాళ్ళకి వేదాంత విద్య నేర్పిస్తామని అంటే కొంతమందికి విలువ తెలియదు. అన్నం తిన్నా అదే ఈ సేవకుల దగ్గర మనం వాక్యాహారాన్ని పొందుతున్నాం, శరీరాహారాన్ని పొందుతున్నాం, ఆఖరికి మనకి ట్రావెలింగ్ కూడా, పెట్రోల్ కూడా ఇచ్చాడు దైవజనుడు. మరి ఇలాంటి దైవజనుడిని మనం నమ్మకంగా వెంబడించాలి కదా అనే ఆలోచన కొంతమందికి లేక సాగుతుంది కదా, తిన్న చేతినే పట్టుకున్న రకం సేవలు చాలా మంది ఉన్నారు. మా భారం అర్థం కాక, మా దర్శనం అర్థం కాక మేము ఎందుకు ఈ ప్రయాస. సో బైబిల్ ట్రైనింగ్ అవడం చాలా తేలికే. సో ఈ సంవత్సరం పాటు మీరు ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న సబ్జెక్టులకు అనుగుణంగా మీ జీవితాలు ఉండాలని ఒక బైబిల్ కాలేజ్ కరెస్పాండెంట్గా నేను కోరుతున్నాను. బిషప్ ఆనందయ్య గారు చెప్పారు కదా, మనం ఏవకింగ్ బైబిల్ కాలేజ్ అఫిలియేటెడ్ విత్ హెచ్ఎస్ యూనివర్సిటీ. ఎవరికి వాళ్ళు అఫిలియేటెడ్ ఇవ్వరు, కానీ దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం నన్ను ఆ దైవజనుడితో కలపడం, ఆ దైవజనుడు నాతో కలపడం, నా భారాన్ని ఆయన ఎరిగి, నా దర్శనాన్ని ఆయన ఎరిగి, దైవజనుడు శామ్ డానియల్ గారికి బైబిల్ కాలేజీకి నా వంతులో నేను నిలబడాలని ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఆయన్ని దేవుడు ఈ ఏవై కింగ్డమ్ బైబిల్ కాలేజీకి మరి అనుసంధానం చేయబడితే నిజంగా నేను దైవజనుడికి ఇచ్చేది చాలా తక్కువ, ఆయన ఈ బైబిల్ కాలేజీ ఖర్చు పెట్టింది ఎక్కువ. సార్ మీరు BTS సర్టిఫికేట్ ఎంత తీసుకున్నారని ట్రైనింగ్ అయిన తర్వాత 25,000. యాక్చువల్గా BTH బ్యాచులర్ ఆఫ్ థియాలజీ 3 సంవత్సరాల కోర్సు ఇది, కానీ మీకు సంవత్సరంలోనే ఏ పాస్టర్ ఫౌండేషనల్ టాపిక్స్తో ఒక దైవజనుడికి అతని జీవితం పరిచర్య కట్టబడి సబ్జెక్టులు మీకు సంవత్సర కాలం బోధించాం ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి. అదే మా బాబు ఉన్నాడు ఇక్కడ, ఫిలిప్ పాకిస్తే నన్ను ఒకసారి తను
3 years బెంగళూరులో న్యూ లైఫ్ బైబిల్ కాలేజీ తరఫున తను ట్రైనింగ్ అయ్యాడు. ఒక సంవత్సరానికి బాబుకు నేను పెట్టిన ఖర్చు ఎంత తెలుసా? సంవత్సరానికి 1,30,000 రూపాయలు, 1,30,000 రూపీస్. 3 years ఎస్టిమేషన్ ఏంటి? 3 సంవత్సరాలకి ఒక సర్టిఫికేట్ మీకు రావాలంటే 3 సంవత్సరాల కోర్సు చేయాలి బీటెక్. సో మీకు భార్యలు పిల్లలు సంఘాలు ఉండటం బట్టి మీరు బయటికి వెళ్ళి కోర్సు చేయటం ఇబ్బంది అవుతుంది. మేమే మీ దగ్గరికి వచ్చాం. కొంతమంది ఎంత దరిద్రంగా ఉంటారంటే కొన్ని బైబిల్ కాలేజెస్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకుండానే సర్టిఫికేట్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు 444 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న స్థలంలో ఉంటారు. ఏ స్థలం అనేది నేను చెప్పను. గూగుల్ సెర్చ్ చేస్తే హెల్త్ టెంపరేచర్ అని పట్టండి, 444 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. సర్టిఫికేట్ అంటే ట్రైనింగ్ ఇవ్వకుండానే సర్టిఫికేట్ అమ్ముకునే బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ మన ఏవైకి ఇక్కడ బైబిల్ కాలేజ్ హెచ్ఎస్సి యూనివర్సిటీతో అఫిలియేటెడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా 1 year వాళ్ళకి మంచి సబ్జెక్టు టీచ్ చేస్తాం. ఆ తర్వాత పెద్దలు బిషప్స్ ఆధ్వర్యంలో వారి గ్రాడ్యుయేషన్ ఈరోజు ఇవ్వబోతున్న రీతిలో ఇస్తూ ఉంటాం. మా కుమారుడు తను అయినటువంటి 3 years గ్రాడ్యుయేషన్ సందర్భంగా 20 నిమిషాలు తన సాక్ష్యాన్ని, ఎందుకంటే సర్టిఫికేట్ విలువ, ఎందుకంటే ఫ్రీ టీచింగ్ ఇస్తున్నాం కదా. ఏ టీచింగ్ ఒకసారి చెప్పండి? ఫ్రీ టీచింగ్ ఇస్తున్నాం కదా, దానికి ఒక కాస్ట్ పెడితే దాని విలువ తెలిసింది. సో ఫ్రీ టీచింగ్ ఇస్తున్నప్పుడు ఇచ్చి ఇలా గ్రాడ్యుయేషన్ ఇస్తుంటే దాని విలువ తెలియట్లేదు. ఒకసారి నా కుమారుడు ఫిలిప్ అగస్టిన్ బిఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. తను బీటీహెచ్ 3 సంవత్సరాల వయసు బెంగళూరులో న్యూ లైఫ్ బైబిల్ కాలేజీలో మరి గ్రాడ్యుయేషన్ అయ్యి వచ్చాడు. తను సాక్ష్యం ఒక 2-3 minutes నేను వినిపించాలని ఆశపడుతున్నాను. అలా వింటం బట్టైనా ఆ సర్టిఫికెట్ యొక్క విలువ ఏంటో మీకు తెలియాలని దైవజనుడు నేను కోరుతున్నాను. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామములో ఇప్పుడు వచ్చిన గ్రాడ్యుయేట్స్ అందరికీ, ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ, అలాగే బిషప్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలామంది తెలుగు విద్యార్థులు, ఇప్పుడు నేను చదువుకున్న కాలేజ్ వచ్చి బెంగళూరులో న్యూ లైఫ్ కాలేజ్. అక్కడ బెంగళూరులో అంటే ఇండియా మొత్తం మీద ఎక్కువ బైబిల్ కాలేజీలో ఉన్న ప్లేస్ ఎక్కడ ఉందంటే అది బెంగళూరు. ఆ బెంగళూరులో మనం చూసుకున్నట్టయితే చాలామంది తెలుగు వారు వచ్చి అక్కడికి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం మనం చూస్తున్నాం. బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇప్పుడు నేను చేసిన కోర్సు బీటెక్ చెప్పినట్టు 1,30,000, అలాగా 3 సంవత్సరాలకి ఇంచుమించు 4.5 లక్షల వరకు ఖర్చు అయింది. కానీ మనం చూసుకున్నట్టయితే మా తండ్రి గారు దేవుని చిత్త ప్రకారం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇలాగా మీకు ఫ్రీ టీచింగ్ అనేది ఎక్కడ, అది కూడా నార్మల్ యూనివర్సిటీ కాదు, హెచ్సి హోలీ స్పిరిట్ యూనివర్సిటీ అనేది, అది కూడా దేనితో అఫిలియేటెడ్ అయింది? లైఫ్ స్ప్రింగ్ యూనివర్సిటీ. అంటే మీరు చదువుకున్న ఈ డిగ్రీ అనేది కేవలం హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ మాత్రమే కాదు, కానీ అమెరికాలో లైఫ్ స్ప్రింగ్ అనే యూనివర్సిటీతో అఫిలియేట్ అయింది. అంటే మీకు వచ్చే ఈ పట్టా విలువ కేవలం ఈ ఏవై కింగ్డమ్ మాత్రమే కాదు, అలాగే హెచ్సిఏ హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ కాకుండా అమెరికాలో ఉన్న ఆ లైఫ్ స్ప్రింగ్ యూనివర్సిటీతో మీరు అఫిలియేట్ అవ్వడం అనేది, అంటే దాని విలువ అనేది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు ఈ సంవత్సరం ఎంతో నేర్చుకున్నారు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా నేర్చుకున్నంత మన యొక్క పరిచయంలో మీరు పెడతారని దేవుని ప్రార్థించిన మాటను దీవించుకుంటాం. మంచిది, విన్నారు కదా? ఎంత 3 yearsకి చెప్పండి? 4,50,000 రూపాయలు. మరి పాకెట్ అని ఎవరు ఇస్తారండి? నా కొడుకు కాబట్టి వాడికి పాకెట్ మనీ, ఫీజుతో పాటు పాకెట్ మనీ కూడా నేను పంపించాను. దాదాపు కూడా పాకెట్ మనీ, వాడికి వచ్చే పాకెట్ మనీ కూడా చెప్పకూడదులే, ఆ రేంజ్లోనే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ అలా ఉంటాయి. సో మీకు ఏ ఒక్క రూపాయి కూడా మీ నుండి మేము కలెక్ట్ చేయక, చంద్రబాబు సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ ఇస్తామంటే ఎంతెంత నిర్లక్ష్యంతో ఎంతెంత మంది ఉన్నారో
సో దేవునికి లెక్క అప్పగించుదురు కాక. ఆమెనైతే ఖచ్చితంగా మీరు అకౌంట్ పరిశీలించుకుందాం. ఎందుకంటే మనకు అలవాటు రోజు పదం ఆమె చేతులు ఎత్తడం హల్లెలూయా అంటాం. ఏదేమైనా సేవకులుగా కడవరి దినాల్లో మనం చేంజ్ అవ్వాలి, మన యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి, మన థింకింగ్ చేంజ్ అవ్వాలి, మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఇందాక అయ్యగారు అన్నట్టుగా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడా లేదా మనం దేవుడు వాడుకుంటున్నామా అనేటటువంటి ఒక ప్రశ్నతో ఒక మాట బైబిల్లో నేను మీకు చూపించిన తర్వాత లోకల్ కోఆర్డినేటర్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మరి ఈ లోపు మా వైఫ్ రత్న డానియల్ గారు నా మినిస్ట్రీస్కి అలాగే బైబిల్ కాలేజీకి ఆమె వైస్ ప్రిన్సిపల్గా ఉంది. సో ఆమె కూడా ఆత్మీయంగా ఉన్నారు. ఆమె కూడా వస్తే ఆమె కూడా చాలా భారం, నాకు ఎంత భారం ఉందో ఆమె కూడా అంతే భారం. ఆమెకి అంత భారం లేకపోతే ఇన్ని బైబిల్ కాలేజీలు నడపటం, ఎంతమంది ఫ్యాకల్టీస్ని మెయింటైన్ చేయడం, ఇన్ని వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయడం నా వల్ల కాదు. సో నాకు దేవుడు ఇచ్చిన జీవిత భాగస్వామి ఆమె ప్రార్థన, ఆమె సహకారం చెప్పారు కదా, స్థానిక సంఘం కందుకూరులో వారు ప్రార్థన సహకారం ఎంతో ఉంది. మరి ఈ సమయంలో ఒక మాట బైబిల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో సమయం అయిపోయింది, 1 గంట అయిపోయింది. ఒక 10 to 15 minutes లెట్ స్టార్ట్ గ్రాడ్యుయేషన్ టైం. ఫైనల్గా మా బిషప్ గారు దైవజనులు ఆనందయ్య గారికి ఇస్తాను. వారు కూడా మీటింగ్ తెలియజేసి మనల్ని ఆర్చ్ బిషప్ గారితో పాటు మరి మేమందరం కూడా మిమ్మల్ని గ్రాడ్యుయేషన్లోకి నడిపించాలని ఆశపడుతున్నాం. తిమోతికి అపోజినటువంటి పౌలు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట, లీడర్షిప్ అనేటటువంటి సబ్జెక్టు మన బైబిల్ కాలేజీలో ఉంది. ఆ లీడర్షిప్ సబ్జెక్టులో తిమోతి 2 పత్రికల మీద ధ్యానం ఉండింది. అపోజినటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 2 Timothy chapter 2 verse 15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సో ఈ సంవత్సరం పాటు ఏఓఐ కింగ్డమ్ బైబిల్ కాలేజీ 4వ బ్రాంచ్ మోన్చర్లలో తర్ఫీదై ఈరోజు అభిషక్తులైన బిషప్స్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో సమక్షంలో గ్రాడ్యుయేషన్ పొందబోతున్న 25 మంది సేవకురాండ్రు, మీలో కొంతమంది శిష్యులు ఉన్నారు. మీరందరూ కూడా ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అపోజినటువంటి పౌలు 14 పత్రికలు రాశాడు. He was wrote 14 epistles. ఆ 14 పత్రికల్లో కాపరి పత్రికలని పిలువబడే 2 ఉన్నాయి. ఒకటి తిమోతి 1వ పత్రిక, తిమోతి 2వ పత్రిక, తీతు పత్రిక. ప్రతి దైవజనుడు ప్రతి దైవజనురాలు ఖచ్చితంగా వారి జీవితంలో ఖచ్చితంగా చదవవలసినటువంటి పత్రికలు ఇవి. ఎందుకు సేవకుడు లేదా సేవకురాలు శిష్యులుగా నియమించబడిన వారు కూడా ఎందుకు చదవాలి అంటే, ఈ తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ పత్రిక తీతు పత్రిక బైబిల్ పండితులు ఏమంటారంటే ఇట్స్ ఏ కాల్డ్ షిప్పర్డ్ ఎపిస్టల్స్ అంటారు. అంటే వీటికి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే కాపరి పత్రికలు. కాపరి పత్రికలు ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, సేవకుడు సంఘంలో ఎలా ఉండాలి, సంఘం బయట ఎలా ఉండాలి, పాస్టర్ల దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, యవనస్తులైన అమ్మాయిల దగ్గర ఎలా ఉండాలి, సో బయట అన్యుల దగ్గర ఎలా ఉండాలి. ఈ అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక కాపరిని సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళటానికి దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయబడినటువంటి పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి పత్రికలే తిమోతి 1వ పత్రిక, తిమోతి 2వ పత్రిక, తీతు పత్రిక. ఈ తిమోతి తీతు ఎవరై అంటే పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. ఆ 3 మిషనరీ యాత్రలో దేవుని చేత కలపబడిన
రక్త సంబంధం కాదండి, ఆత్మీయ సంబంధం. అందుకే తిమోతి గురించి, తీతు గురించి ఏమని దైవజనుడైన పౌలు అంటాడంటే, దే ఆర్ మై స్పిరిచువల్ సన్స్ అంటాడు. తిమోతి ఆత్మీయ కుమారుడు అంట, తీతు కూడా ఆత్మీయ కుమారుడు అంట. ఎఫెసు అనేటటువంటి సంఘానికి తిమోతిని పౌలు గారు కాపరిగా పెడతాడు. ఆ దినాల్లోనే తిమోతి నడిపించే సంఘానికి ఎంతమంది వచ్చేవాడో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. బిబ్లికల్ స్కాలర్స్ ఏమని చెప్తారంటే, ఆ దినములలో మొదటి సెంచరీలో, మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకం 62వ ఆ యొక్క కాలంలో ఎఫెసు సంఘానికి అంట పౌలు గారు తిమోతిని కాపరిగా నిలబెట్టినప్పుడు 30,000 మంది విశ్వాసులు వచ్చేవాళ్ళంట. 30,000 బిలీవర్స్ అంట తిమోతి యొక్క కాంగ్రిగేషన్. మాట్లాడేది ఎవరు కూడా 30,000 మంది విశ్వాసులకు కాపరిగా ఉన్నాడంట తిమోతి. చివరికి అతడు హతసాక్షి అయ్యాడని చరిత్రకారులు చెప్తారు. ఈ 2 పత్రికల్లో ఒక దైవజనుడు ఎలాగుండాలి, దైవజనుడు కుటుంబం ఎలాగుండాలి, పిల్లలు ఎలాగుండాలి, సంఘం లోపల ఎలాగుండాలి, సంఘం బయట ఎలాగుండాలి, ఈ అద్భుతమైన విషయాలు దైవజనుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఈ తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీరు బయటికి వెళ్ళబోతున్నారు కదా, 1,000 రూపాయలు పెట్టి కొనకుండానే మాకు దైవజనులు సర్టిఫికేట్ని సంవత్సరం పాటు చేసినందుకు ఇచ్చారు అనేటటువంటి సంతోషం మీకు ఉండొచ్చు. సో సర్టిఫికేట్ కంటే కూడా ఈ సంవత్సరం మీరు ఏమి నేర్చుకున్నారో, ఏ సబ్జెక్టుని నోట్స్లో రాసుకున్నారో, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని రివ్యూ చేయాలని దైవుని సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ పౌలు గారు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఆ జాగ్రత్తతో మీరు గ్రాడ్యుయేషన్లోకి మీరు వెళ్ళాలని దేవుని సేవకుని నేను కోరుతున్నాను. మొదటి జాగ్రత్త ఏమంటున్నాడు అంటే, దేవుని ఎదుట యోగ్యునిగా. తిమోతి 30,000 మంది విశ్వాసులకు యు ఆర్ ద షిప్పర్. నువ్వు కాపరిగా ఉన్నావు కాబట్టి 30,000 కన్నులు నేను గమనిస్తాయి. నీ యోగ్యత ఇద్దరు చూడాలి. మొదటిగా నీ యోగ్యత దేవుడు చూడాలి. రెండవదిగా నీ యోగ్యత నీ సంఘం చూడాలి. మా దైవజనుడు యోగ్యుడండి అని చెప్పాలి సంఘం. మా దైవజనురాలు యోగ్యురాలండి అని చెప్పాలి సంఘం. కొన్ని సంఘాలకు వెళ్తే సేవకుల గురించి, పాస్టర్ల గురించి వచ్చే సాక్ష్యం ఏంటంటే, నేను వింటా, సార్ మా పాస్టర్ గారు చాలా ఉత్తముడండి, మా పాస్టర్ గారు ఉంటే చాలా దయ్యాలండి. మరి కొంతమంది అంటారు, సార్ మా దైవజనురాలు దేవత అండి, కానీ మా దైవజనుడు ఉన్నాడండి దెయ్యం అండి. ముక్కు మీద ఉండిందండి మా అయ్యగారి కోపం. పులిపీట మీద ఉన్నప్పుడు దేవదూతలా కనబడతాడండి, పులిపీట దిగిన తర్వాత ఏ మాట పడితే ఆ మాట అంటాడండి. ఆయనకి పాస్టర్ ఏ మాట అనాలో తెలియదు, పిల్లల్ని ఏ మాట అనాలో తెలియదు. మా ముందే పాస్టర్ గారిని కమాండ్ చేస్తాడు, మా ముందే పిల్లల్ని కమాండ్ చేస్తాడు, మా ముందే అంతా కూడా రూలింగ్ చేస్తాడండి. యేసు ప్రభు జీవితంలో మనం చూస్తే లీడర్షిప్ క్వాలిటీస్ అసలు మనం ఏ భక్తుల్లో దొరకని, ఏ నాయకుల్లో దొరకని అద్భుతమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ యేసు ప్రభువులో కనబడతాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీలో ఒకటేంటో తెలుసా? ఆయన అరవడు, కేకలు. ఒక నాయకుడికి, ఒక దైవజనుడికి ఖచ్చితంగా ఇది ఉండాలి. మన పని ఏంటంటే మైకి తీసుకున్నా కాకేస్తాం, ఇంట్లో కూడా కాకేస్తాం, బయట కూడా కాకేస్తాం. అంటే యోగ్యత ఎక్కడి నుంచి ప్రారంభించబడాలి అంటే ఇంటి నుండి ప్రారంభించబడాలి. దైవజనుడు చెప్పాలి, నా భర్త యోగ్యుడండి. దైవజనుడు చెప్పాలి, నా భార్య యోగ్యురాలండి. మీ పిల్లలు చెప్పాలి ఏమని, మా డాడీ మమ్మీ దేవుని సేవకులకు తగిన లక్షణాలు వారిలో ఉన్నాయని మరి చెప్పాలి. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరి కొద్ది సమయంలో మేము బిషప్ గారు మేమందరం కూడా మిమ్మల్ని గ్రాడ్యుయేషన్ నడిపించబోతున్నాం. మీరు దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడుతున్నారా లేదా అనేటటువంటిది జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే సర్టిఫికెట్ మీకు చేస్తాం, సర్టిఫికెట్ కంటే
దేవుడు మనం సర్టిఫై చేయాలి. దేవుడు మనం సర్టిఫై చేయాలి. ఎస్, నీవు యోగ్యుడు, నీవు యోగ్యురాలు అనేటటువంటి సర్టిఫై మనం ఆయన నుండి పొందుకుంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండో మాట ఏమంటున్నాడు అంటే, తిమోతి, మొదటిగా నీవు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండు. రెండవదిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. మనం ఎవరండి? ఆ మాట చెప్తారా? పనివారని. ఆ మాట చెప్పండి. ఎవరమండి? బిషపులు, రెవరెండ్లు, డాక్టర్లు, వీటన్నిటికంటే ముఖ్యంగా నేను పనివాడని. చేతులెత్తి అని చెప్తారా? అని చెప్పండి. ఇక్కడ వేదిక మీద ఉన్న ఇద్దరు బిషప్ గారు కంటే కూడా, వారు బిషప్లు, ఆర్చ్ బిషప్ కంటే కూడా వాళ్ళిద్దరు కూడా పనివారు. నేను కూడా పనివాడు, ఫ్యాకల్టీ కూడా పనివారు, మీరు కూడా పనివారు. లేదా ఈ పనివారుగా మనం ఉండాలి. దేవుని ఎదుటట యోగ్యతతో పాటుట సిగ్గుపడనక్కర్లేని పనివారుగా. సిగ్గుపడాల్సిన పని లేదు. మనం ఏ సందర్భంలోనైనా దేవుని వాక్యాన్ని అనర్గళంగా మాట్లాడాలి. అది పగలా, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి. పోయిన సంవత్సరము విజయవాడ దగ్గర నవపేట అనే ప్రాంతంలో ఒక రాత్రి వాక్యం చెప్తే 4 రక్షణ పొందడానికి వచ్చారు. వాడు ఏమంటున్నారంటే, అయ్యా ఈ రాత్రి మాకు బాప్తిస్మీ అన్నారు. అమ్మ మీ పాస్టర్ ఇస్తాడమ్మా అంటే, లేదు లేదు మా పాస్టర్తో పాటు మీరు కూడా ఉండాలి అంటే, అర్ధరాత్రి 12:30 నుండి 1 గంట సమయంలో ఆ ఊరు మధ్యలో ఉన్నటువంటి చెరువులో ఆ 4 బాప్తిస్మం ఇచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనివాడు ఎప్పుడైనా పనివాడిగానే ఉండాలి. ఎక్కడ కూర్చున్నా నాకు సీట్ ఇవ్వలేదే, నాకు చేయి ఇవ్వలేదే, నన్ను వేదిక మీదకి పిలవలేదే. పిల్లగా స్టేజీ కంటే కూడా మన పరిచయం ఎక్కడ నుండి కనబడాలంటే కింద నుండి కనబడాలి. కింద నుండి కనబడాలి. దైవజనులు భక్తి శ్రీకాయ్ గారు కానీ గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా ఈరోజు వారు సరిపోయినా ఎందుకు మనం వారిని తలంచుకుంటున్నాము అంటే, వాడు కింద స్టేజ్ నుంచి పై స్టేజ్ వరకు వచ్చి కూడా పనివారం అన్న సంగతిని వారు మర్చిపోలేదు. అని చెప్తారా? హల్లెలూయా. దే ఆర్ నెవర్ ఫర్గాట్, దే ఆర్ కాల్డ్ సర్వెంట్స్. సో ఇక్కడ పౌలు తిమోతితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉంటావు. ప్రభుని గురించి సిగ్గుపడద్దు. గ్రాడ్యుయేషన్ అయ్యి వెళుతున్నా 20 మంది గ్రాడ్యుయేటర్స్, మీ అందరికీ చెప్తున్నాను, దయచేసి మీరు ప్రభుని గురించి సిగ్గుపడొద్దు. మీ పల్లెల్లో, మీ పట్టణాల్లో, ఎక్కడెక్కడ నుంచి మీరు వచ్చారో మీరు ప్రభుని గురించి మాట్లాడండి. ప్రభు శిలువ గురించి మాట్లాడండి. ప్రభు పునరుద్ధరణ గురించి మాట్లాడండి. ప్రభు రాత్రి గురించి మాట్లాడండి. సిగ్గుపడటానికి వీలు లేదు ప్రభుని గురించి మాట్లాడే విషయంలో. మూడో మాట అంటున్నాడు, సత్యవాక్యములు సరిగా ఉపదేశించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. విశాఖపట్నంలో నేను ఒక పేరు కలిసిన సేవకులు 2 ప్రసంగికులకు వెళ్తే ముందు ఆయన వాక్యం చెప్తూ అన్నాడు, ప్రియులారా యెషయా పత్రిక చదువుకుందాము, 6వ అధ్యాయం తెరవండి అన్నాడు. ఏ పత్రిక చెప్పాలి? ఏ పత్రిక? అందుకే బైబిల్ ట్రైనింగ్ కావాలి అనేది. ఎందుకు? గ్రంథాలని ఏటిని పిలుస్తారో, సువార్తలని ఏటిని పిలుస్తారో, పత్రికలని ఏటిని పిలుస్తారో మీకు ప్రారంభంలోనే ద బైబిల్ ఇంపార్టెన్స్ అనే సబ్జెక్ట్ నేను మీకు టీచ్ చేశాను. 66 పుస్తకాలలో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఈ 66 పుస్తకాలు. పాత నిబంధనలో ఎన్ని? 39. కొత్త నిబంధనలో 27. సో ఎవరెవరు రాశారు, ఎంతకాలం టైం పడింది, ఇవన్నీ కూడా మీరు చెప్తూ సో పత్రికలని వేటిని పిలుస్తారు, సువార్తలని వేటిని పిలుస్తారు, గ్రంథాలని వేటిని పిలుస్తారు. మీకు గ్రంథ విభజన గురించి మీతో మాట్లాడాను. మీరు నోట్బుక్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రివ్యూ చేయండి. సో ఆయన ఏమన్నాడంటే, పిల్లరా యెషయా పత్రికను చదవండి 6వ అధ్యాయం అన్నాడు. ఇక నేను పైన చూశాను. అంటే ఆ దైవజనుడికి టీవీ స్పీకరే ఏం చెప్తున్నా మీరందరూ ఆయన లీడ్ చేస్తారు. అంటే గ్రంథాలని ఏటిని పిలుస్తారో, పత్రికలని వేటిని పిలుస్తారో, సువార్తలని వేటిని పిలుస్తారో అతనికి తెలియదు. కానీ మీకు తెలియబడింది. గ్రంథాలని వేటిని పిలుస్తారో, సువార్తలని వేటిని పిలుస్తారు, పత్రికలని వేటిని పిలుస్తారు. యెషయా పత్రిక కాదు, యెషయా ప్రవచన గ్రంథం. యెషయా ప్రవచన గ్రంథం. సో అని ఇంట్రడక్షన్ చెప్పాల్సింది ఆయన ఏమన్నాడు? యెషయా పత్రిక. సో ఇక్కడ మీరు
తిమోతి ఏమంటున్నాడంటే, తిమోతికి పౌలు అంటున్నాడు 3వ జాగ్రత్త, సత్యవాక్యం, నీ చేతుల్లో సత్యవాక్యం ఉంది, ఇది విభజించాలి, నోటికి ఏదొస్తే మాట్లాడకూడదు. కందుకూరు బైబిల్ కాలేజ్ స్టూడెంట్లు కూడా చెప్పాను, ఒంగోలు స్టూడెంట్స్ కూడా చెప్పాను, గిద్దలూరు స్టూడెంట్స్ కూడా చెప్పాను, మోచేర్ల స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పాను అంతకుముందే, వాకాడ స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు, చెప్పాను ఆల్రెడీ. నోటికి ఏదొస్తే అది వాక్యం మాట్లాడకూడదు. తెలియకపోతే గమ్ముగా ఉండాలి. ఆమె చెప్తారా? తెలియకపోతే గమ్ముగా ఉండాలి. తెలియకపోతే తెలుసునంటే మనం బిల్డప్ ఇవ్వకూడదు. సారీ, ఐ యూజ్ దిస్ వర్డ్. తెలియకపోయినా నాకు అంతా తెలుసు అన్నట్టుగా మనం బిల్డప్ ఇవ్వకూడదు. సో ఎంత తెలిసినా నేర్చుకుంటూ ఉండాలి. సత్యవాక్యం, ముఖ్యంగా వాక్యం విభజించడం నేర్చుకోవాలి. ఒక ప్యాసేజ్ తీసుకుని దానిలో ఒక ముఖ్యమైన మాట ఎంచుకో, 2 ముఖ్యమైన మాటలు ఎంచుకో, 3 ముఖ్యమైన మాటలు ఎంచుకో. కొన్నేళ్ళు నేను ఇటువంటి వస్తున్నా, ముఖ్యమైనటువంటి మాటలు ఎంచుకో, లేదా ఒక అంశ ప్రసంగాన్ని ఎంచుకో. మన సబ్జెక్టులో హోమెటిక్స్ అనేది ఉంటుంది, ప్రసంగ శాస్త్రం. సో ఇక నేను మీకేం చెప్పాలనుకున్నానంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఎన్నో జాగ్రత్త ఇది, 2వ జాగ్రత్త, 3వ జాగ్రత్త. మొదటి జాగ్రత్త దేవుని యోగ్యునిగా ఉండాలి. 2వదిగా సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ఉండాలి. మనం పనివారం అంటే, నేను బిషప్లో, రెవరెండ్లో, డాక్టర్లమైనా నేను పనివారమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో 4వ మాట ఏమన్నాడంటే చెప్పాను కదా, సత్యవాక్యమును, నీ చేతిలో ఉన్న సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడం నేర్చుకోవాలి. మన ఒక కృతజ్ఞత కోట పెట్టుకున్నాను మా చర్చిలో, స్పీకర్ పిలిపించాను. ఆయన మా చర్చి నిండా వాక్యాలు ఉంటాయండి. సో ఫ్రంట్ పుల్పిట్కి ఫ్రంట్ ఆ బీర్ మీద ఒక వాక్యం చూసి ఆయన భయపడ్డాడంట. ఏ వాక్యం తెలుసా? తిమోతికి పౌలు పత్రిక రాస్తూ అంటాడు, నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త పడుము. ఆయన ప్రసంగానికి ముందంట ఆ మాట అంటే ఆయనకు భయానికి పుట్టించిందంట. పాస్టర్ గారు, నిజంగా నాకు ఈ మాట చదవగానే భయం వేసిందండి అంటే, ఆయన ఏమంటే నీకు మాట కూడా ఉన్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బోధించు అని చెప్తారా? నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదు. డియర్ పాస్టర్స్ అండ్ లీడర్స్, డియర్ గ్రాడ్యుయేటర్స్, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదు. సత్యవాక్యం దగ్గర కూర్చోవాలి, గంటలు కూర్చోవాలి. ప్రభావికి ఈ విషయం ఏంటి అర్థం కావట్లేదు, బయలుపరచు. అలాంటి అభిషక్తులు మరి బైబిల్ స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. సార్ ఈ వచ్చిన అర్థం ఏంటి, ఈ సందర్భం ఏంటి? తెలియకపోతే తెలుసుకుని నేర్చుకోవాలి. తెలియకపోయినా అన్ని తెలిసి వచ్చినట్టుగా మాట్లాడితే, ప్రతి మాటకు కూడా దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే వన్ డే we all will accountable to God. దేవుని వాక్యాన్ని వక్రీకరించకూడదు, దేవుని వాక్యాన్ని కలపకూడదు, దేవుని వాక్యాన్ని తీసేయకూడదు. అందుకే ట్రైన్, అందుకే BDH, అందుకే MDH, అందుకే MDలు, అందుకే CDH, DDH. సో ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి మీరు. చివరి మాట ఏమన్నాడంటే, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడాలి. హలో, 25 మంది 1 year గ్రాడ్యుయేషన్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు దేవునికి కనపరుచుకోవడానికి ఏమడాలి ఒకసారి చెప్పండి. ఏదో గ్రాడ్యుయేషన్ అయ్యాం, శాంబ్యాలి గారు, బిషప్ ఆనందయ్య గారిని, ఆర్చ్ బిషప్ అయ్య గారిని తీసుకొచ్చి మాకు అద్భుతంగా గ్రాడ్యుయేషన్ చేశాడు. మిషనర్లు తిరిగిన ప్రాంతంలో మాకు గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ సర్టిఫికేట్ మంచి ఫేమ్ కట్టి, మీకు ఫేమ్ కట్టుకునే బాధ్యత మరి ఆ బాధ లేకుండా దైవజనులుగా వారే ఫేమ్ కట్టి తీసుకొచ్చారు. సో సర్టిఫికేట్స్ బట్టి సంతోషించడం కాక, మీరు దేవుని ఎదుట యోగ్యులుగా ఉన్నారా లేదా, సిగ్గుపడనక్కర్లేని పనివారంగా, అసలు మనం పనివారమేనా, మనం బాసులుగా ఉంటున్నామా, పనివారంగా ఉంటున్నామా అనేది ఒకసారి చెకప్ చేసుకుందాం. సత్యవాక్యాన్ని నోటితో ఏది పడితే మాట్లాడటానికి వీల్లేదు, ఏది పడితే మాట్లాడటానికి వీల్లేదు. నిన్న తమ్ముడు అన్నాడు, అన్నయ్య బోయాజు రూతుని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే రోజు బ్రతికేటంట కదా, ఒకే రోజు బ్రతికేటంట కదా. బైబిల్ అదే రాయలేదు నాన్న, చరిత్రకారులు చెప్తున్నారన్న, బైబిల్ స్కాలర్ చెప్తున్నారన్న, రూతుని బోయాజుని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే ఒక రోజు బ్రతికేడన్నా అని కొంతమంది బైబిల్ స్కాలర్ చెప్తున్నారన్న.
మీరు ఒక బైబిల్ డైరెక్టర్గా మీరు ఏం చెప్తారన్నా అంటే, నేను ఫస్ట్ టైం నాన్న ఇంటమని చెప్పాను, ఫస్ట్ టైం నాన్న ఇంటమని చెప్పాను, దాని గురించి నేను ఆలోచిస్తానని చెప్పాను. సో వెంటనే అవును నాన్న అని నేను బిల్డప్ ఇవ్వలేదు. సో నాకు తెలిస్తే తెలుసు అని చెప్తాను, తెలియకపోతే ఆర్చ్ బిషప్ లాంటి వారిని, బిషప్ సార్ లాంటి వారిని అడుగుతాను. నాకున్నటువంటి ఫ్యాకల్టీస్, వాక్య జ్ఞానం ఫ్యాకల్టీస్ దగ్గరికి ఆ విషయాన్ని తీసుకెళ్తాను. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన మనం దినాన్ని దేవునికి కనబడతాం. మన బోధ కనబడింది దేవునికి, మన ప్రవర్తన కనబడింది దేవునికి, మన కుటుంబాలు కనబడుతుంది దేవునికి. పులిపీట్ ముందు ఎలా కనబడుతున్నామో పులిపీట్ వెనక మన స్థితి కూడా దేవునికి కనబడుతుంది. బీ కేర్ఫుల్ డియర్ స్టూడెంట్స్. పులిపీట్ ముందు మనం ఎలాగైతే వేల మందికి, లక్షల మందికి కనబడతామో, ఆఫ్టర్ పులిపీట్ ఇన్సైడ్, అవుట్ సైడ్ కనబడతాం, ఇన్సైడ్ కూడా దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపుతో మనం ఈ మాట అంటున్నందుకు సారీ, ఎక్స్క్యూజ్ చేయాలి. ఈ మాట నన్ను నేను మీతో అన్నందుకు. మీరు ప్రతి బైబిల్ కాలేజీలో చెప్పే మాట నేను మరో చెప్తున్నాను. ఇది లోకపరంగా కొంచెం బాధాకరమైన మాట అయినా, ఒక బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా ఒక సంవత్సర కాలం నీకు వేదాన్ని అభ్యసింపజేసిన ఆత్మీయుడిగా నీ క్షేమం కోరి చెప్తున్నాను. దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయుదురుగాక. ఆమె చెప్తారా? ఆమె ఏం పెట్టుకోవాలి? దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని. తీర్పు ఎక్కడి నుండి ప్రారంభించబడిందంట? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఎవరంటే మనమే. సో ఈ మాటలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యోగ్యులుగా పరిచయం చేద్దాం. సిగ్గుపడనక్కర్లేని పరివారిగా మనం ఉందాం. సత్యవాక్యాన్ని జాగ్రత్తగా విభజిద్దాం. ఒక దినాన మనం దేవునికి లెక్క అప్పగించాలి కాబట్టి, దేవుడు మనకు అప్పగించిన పనిలో ఒక దినాన దేవుని ఎదుట మనం కనబడబోతున్నాం కాబట్టి బహు జాగ్రత్తగా ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుతాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చదువుపెట్టి ఆమె చెప్పండి. సో ఇంత సమయం నేను మీకు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, సంవత్సరం మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంత భారాన్ని భరించామో దేవునికి తెలుసు, మాకు తెలుసు. దేవుని మహాకృప ఏంటో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మంచి లోకల్ కోఆర్డినేటర్స్ దేవుడు ఇస్తారు. నా విజన్, నా భారం చెప్పాను కదా. మా బిషప్ ఆనందయ్య గారు, నేను ఎలాంటి విజన్ భారాన్ని కలిగి ఉన్నాం, ఆయన కూడా అదే విజన్ భారం. శామ్ డానియల్ ఇంత మంచి పరిచయం చేస్తున్నాడు, ఆయన బైబిల్ కాలేజీకి నా వంతు నేను నిలబడాలి అనేటటువంటి ఆ మంచి హృదయం మా బిషప్ గారికి, ఆనందయ్య గారికి దేవుడు ఎలా ఇచ్చాడు. మేము ఎక్కడ బైబిల్ కాలేజీ పెట్టినా అక్కడ 1 year నన్ను భరిస్తూ, నా ఫ్యాకల్టీని భరిస్తూ, మరి స్టూడెంట్స్ను భరిస్తూ, నిజంగా ఈ సంవత్సర కాలం మాకెంతో చక్కటి ప్రేమ బంధాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆత్మీయ ప్రేమ బంధం. దైవజనులు రెవరెండ్ తలకాయల ప్రభాకర్ అన్నగారు యాక్చువల్గా మోచర్లో బైబిల్ కాలేజీ పెట్టకూడదని చాలా మంది ప్లాన్ చేశారు. సో ఆ ప్లాన్స్ ఏమీ పనిచేయలేదు. దైవజనుడు నేను ఇద్దరం కలిసి ప్రార్థించాము. నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చింది. ఎందుకంటే సాక్ష్యాన్ని చెడగొట్టే రకాలు చాలా మంది ఉంటారు సేవకు. చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. వ్యక్తిగతంగా కొంతమంది కలిశారు. ఏదేమైనా దేవుని మహాకృప, ఇక్కడ మోచర్లో 25 మందికి గ్రాడ్యుయేషన్ ఈరోజు ఇప్పించడానికి దేవుడు ఒక లోకల్ కోఆర్డినేటర్ దేవుడు మాకు ఇచ్చాడు అక్కడ. సో మేము ఎక్కడ బైబిల్ కాలేజీ పెట్టినా కందుకూరు, ఒంగోలు, పెద్దలూరు, మోచర్ల, వాకర్ ఒక లోకల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో సంవత్సరం అంతా క్లాసులు జరుగుతాయి. సో మోచర్లకి లోకల్ కోఆర్డినేటర్గా దైవజనుడు ప్రభాకర్ పాస్టర్ గారు మాకు ఇచ్చాడు. మరి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆ 1 year వారిని ప్రదర్శిస్తూ వారు కూడా ఒక 2-3 నిమిషాలు వారు మీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత ఫైనల్గా బిషప్ గారితో కొన్ని మాటలు మనం విందాం. ఆ తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ప్రారంభించాలి.
మంచిది. అది పాపం నుంచి